ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. రోజుకు మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతంగా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి హైదరాబాద్ నుంచి భారతి మేడం గారు వచ్చేసారు మాస్టర్స్. మేడం తీసుకున్న టాపిక్ వచ్చేసి ఆధ్యాత్మిక ఆహారం, స్పిరిచువల్ ఫుడ్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ముందుగా గురుజీ, పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నమస్కారం. మనందరికి మనం ఒకసారి ఆత్మ అభినందనలు చెప్పుకున్నాము. నా పేరు భారతి, మేము హైదరాబాద్ లో ఉంటాము. దామోదర్ రెడ్డి సార్ వైఫ్ నేను. మేము 24 years నుంచి ధ్యానంలో ఉన్నాము. మెడిటేషన్ లోకి రావడానికి కారణాలు అక్కర్లేదు. మనం మానవ జన్మ తీసుకోవడం అనే జంతువులు, పక్షులు వాటి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా బాగాలేకపోయినా వాటి ఎనర్జీ తీసుకోవడం, తగ్గడం, చేసుకుంటాయి. కానీ మనుషులకి అది లేదు, అవగాహన లేదు. అవగాహన లేకపోవడం తోటి మనం హాస్పిటల్, మెడిసిన్ ఇదంతా వాడుతుంటాం. అందుకని మానవ జన్మ తీసుకున్నాం, ఖచ్చితంగా రోజువారీగా మన సాధన కంపల్సరీ అవసరం. రోజు ఒక పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఈ ఆత్మధ్యానం చేయడం వల్ల మనము మన బాడీ, మన మైండ్, మన సోల్ అన్ని కూడా కరెక్ట్ గా పంచింగ్ ఉంటాయి. ఈ పంచింగ్ కోసం తప్పనిసరిగా మనము రోజువారీగా మన టైము ఫస్ట్ ప్రయారిటీ ఆత్మధ్యానానికి ఇవ్వాలి. మనము ఇంటి విషయాలకు, ఫ్యామిలీ విషయాలకు ఇస్తున్నాం తప్ప మనం ఫస్ట్ మన కోసము, మనం ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇవ్వట్లేదు. అందుకని పత్రిక గారు మనకు పరిచయం అవడంతో మనము హ్యాపీగా ఉండడానికి మనకు ఒక ప్లస్ పాయింట్. ఈ ఆత్మధ్యానం ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో, ఎవరైతే చేయాలి అని డిసైడ్ చేసుకొని ఇంపార్టెంట్ ఇస్తున్నారో వాళ్ళు పర్పస్ కంఫర్ట్ గా వాళ్ళ వచ్చిన పర్పస్ ఖచ్చితంగా మంచిగా చేసుకొని వెళ్తారు. మళ్ళీ లైఫ్ జర్నీ కంప్లీట్ చేసుకుంటారు. ఎవరైతే ఇంపార్టెంట్ ఇవ్వకుండా అంటే ఫిజికల్ లైఫ్ కి ఇంపార్టెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చిన పర్పస్ కంప్లీట్ చేసుకోకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ జన్మలో మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకా ఈ వచ్చినవి తెచ్చుకునే కర్మలు కంప్లీట్ చేసుకోకుండా మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ కాలిఫై చేస్తుంటారు. ఈ జన్మలో మళ్ళీ కొత్తవి చేస్తారు. అవి మళ్ళీ పెంచుకొని పోతారు తప్ప ఇక్కడ వచ్చిన పర్పస్ చేసుకోకుండా పోవడం వల్ల మనకే నష్టం అవుతుంది. మనం మళ్ళీ జన్మ తీసుకునేది మంచిగా జన్మ తీసుకోవాలంటే మంచిగా మనం ఆత్మధ్యానంలో ఉండి ఆహారంలో మార్పులు చేసుకొని, పత్రిక గారు చెప్పారు భోజనంలో మార్పులు, అవన్నీ మనము పాటించడం వల్ల మనం వచ్చిన జన్మ ఫుల్ఫిల్ చేసుకొని వెళ్తామన్నట్టు. అందుకని మనము రోజువారీగా ఫస్ట్ లేవగానే ఒక 1/2 hour 1 hour మెడిటేషన్ చేసుకొని ఇంటి పనులకు ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక 1 hour మనము మార్నింగ్ ఫ్రెష్గా రాత్రి నిద్రపోయి పొద్దున లేవగానే ఫ్రెష్గా కూర్చుంటే అసలు ఎంటీ మైండ్ ఉంటుంది. అసలు క్వశ్చన్ ఉండదు, డౌట్ ఉండదు, మంచిగా ప్రశాంతంగా కూర్చుంటాం. మళ్ళీ డే అంతా పని చేస్తాం కదా, అందరితో మాట్లాడడము అన్ని చేస్తాం కదా, అప్పుడు ఎంతో కొంత మనము కర్మ తీసుకుంటాం కదా, ఆలోచన విధానం మారుతుంది కదా. అప్పుడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ రీఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ సాయంత్రం మళ్ళీ 1 hour 1 hour మన టైం బట్టి మళ్ళీ కూర్చోవాలి. అప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనము మన బాడీని, మన ఇల్లు ఎట్లా క్లీన్ చేస్తామో మన బాడీ అట్లా రోజువారీగా ఏ రోజుకి ఆ రోజు మన బాడీలో ఉంచుకోకుండా బయట పంపించేస్తున్నట్లు లెక్కది. అందుకని రోజు 2 పూటలు ఖచ్చితంగా మనము ధ్యానం చేయడం అనేది చేసినప్పుడు మనము ప్రశాంతంగా ఉండడానికి, ఏ క్వశ్చన్లు లేకుండా, ఎవరి మీద కంప్లైంట్ లేకుండా, ఏదైనా డే అంతా చేసినవి కూడా మనం బుర్రలో ఉండకుండా బయటికి వెళ్ళిపోతాయి. అందుకని రోజు ఖచ్చితంగా ధ్యానం అవసరం మనకి. బాలేని వాళ్ళకో ఆలోచన ఉన్న వాళ్ళకో కాదు, ఒక్కరికి ఇది ఉపయోగం అన్నట్టు. అందుకని మేము కావాలనే వచ్చాం. మాకేమి అంటే ఏ క్వశ్చన్ లేకుండా రాలేదు ధ్యానంలోకి. హెల్త్ పర్పస్ కానీ, మెంటలీ డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ మా ఫ్యామిలీస్లో ఎఫెక్ట్ పడ్డాయి. ఇంకా అప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ఏమి ఉన్నది అని వెతుక్కుంటే ఈ మా ఇంటి ముందే రాజయోగ బ్రహ్మకుమారి వాళ్ళు ఉండేవాళ్ళు.
కానీ మేము ఎక్కడ వెళ్ళాలనిపించలేదు. అదేందో కొంచెం మనకు కావాల్సింది కాదు అనిపించింది. ఒక 6 మంత్ అట్లా వెతుకున్నాం. అప్పుడు ప్రసాద్ సార్, ఉడలక్ష్మి మేడం సూడాలో ఉంటారు హైదరాబాద్ లో. వాళ్ళు మేము పక్క స్ట్రీట్ లో వాళ్ళు పాంప్లెట్లు పంచుతుంటే ఇచ్చిరు వాళ్ళు. సమ్మర్ లోనే మేము మే 2nd వీక్ ఎంటర్ అయినాం. 23 years కంప్లీట్. ఇప్పుడు 23 వస్తాయి అండ్ 2nd వీక్ అయిపోయింది. 23 years కంప్లీట్ అయిపోయింది మేము ధ్యానంలోకి వచ్చి. ఇంకా అప్పుడైతే 1 hour ధ్యానం చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు 3 hours 2 hours చేస్తున్నాము. పెంచామన్నారు. తర్వాత అప్పుడైతే ఏం చెప్పేవారు కదా సారు, కానీ ఆ 1 hourకి చాలా గొప్పగా చేంజ్ ఉండేది లైఫ్ లో. ఎప్పుడైనా హెల్త్ కన్వీనియంట్ లేకపోతే ఒక 15 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే బాడీ కంఫర్ట్ వచ్చేది మళ్ళా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎనర్జీస్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ టైం కూర్చుంటేనే అది పెద్దవాటికి ఎక్కువ టైము, చిన్నవాటికి తక్కువ టైం అనేది ఉంది కదా. పెద్ద రోగాలకు ఎక్కువ టైం తీసుకోవాలి, తలనొప్పులకు జ్వరాలకు అయితే తక్కువ టైం సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఏజ్ పెరిగినా కొద్దీ మన లైఫ్ టైం పెరిగినా కొద్దీ సాధన ఎక్కువ పెంచాల్సి వస్తుంది. 1 hour సరిపోవట్లేదు. అందుకని 2 hours 3 hours పత్రి గారు కూడా బుద్ధ పౌర్ణమికి, గురు పౌర్ణమికి బెంగళూరులో ఇట మెడిటేషన్ చేయించేటప్పుడు డైలీ అంటే పూటకి 3 గంటలు ధ్యానం చేయించేవారు. కూర్చున్న వాళ్ళం, పత్రిక దగ్గర కూర్చున్న వాళ్ళం. మన పర్సనల్గా కూర్చోలేకపోయే వాళ్ళం. ఎందుకు కూర్చోలేకపోయామంటే మన వాతావరణంలో ఎనర్జీస్ అంత ఉండవు. పత్రికా సమక్షంలో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, పిరమిడ్ లో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి కదా. అట్లా నేచర్ లో ఎనర్జీస్ ఎక్కువ, వాటర్ లో ఎనర్జీస్ ఎక్కువ. ఇట్లాంటివన్నీ కూడా మనం రిసీవ్ చేసుకోవడానికి మన ఇంటి వాతావరణం సరిపోదు. అందుకని మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ గా సాధన జరగాలి. ఎప్పుడు మ్యూజిక్ పెట్టాలా, మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయాలా. ఎప్పుడు రెగ్యులర్ గా సాధన చేసినప్పుడు మన ఇల్లు కూడా దేవాలయం లాగా, దేవాలయమే ధ్యానాలయము, దేహమే దేవాలయము. అందుకని మనము మన ఇంట్లో ఎప్పుడు మ్యూజిక్ నడుస్తూ ఎప్పుడు రెగ్యులర్ గా సాధన చేస్తే మన ఇల్లు దేవాలయంగా మారుతుంది. మళ్ళీ మనము మన బాడీ కూడా రెగ్యులర్ గా సాధన చేయడం వల్ల మన బాడీ కూడా దేవాలయంగా మారి మనకు అనారోగ్యం విషయాల్లో, మెంటలీ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల రాకుండా మనము కూల్ గా ఉండడానికి ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. అది ఎంతమందికి అవకాశాలు అంటే మనం తీసుకుంటేనే మనకు అవకాశం. ఎవరో ఇచ్చేది కాదు, ఇది మనం తీసుకోవాలి టైం. మనకంటూ రోజు 2 గంటలు 3 గంటలు మన ఇంటి పనులను బట్టి మనము తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే మన కోసం మనము ఒక గ్రిప్, మన లైఫ్ ఒక గ్రిప్ వస్తుంది. గ్రిప్ వచ్చి మనం బాడీ రికవర్ చేసేటప్పుడు, మనము హెల్త్ పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు, మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఇదంతా మనతోటి జర్నీ చేస్తుంది అన్నట్టు. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వాతావరణము, ఈ ప్రాపంచిక విషయాలన్నీ మన అంటే రావు. మనం తెచ్చుకోలేదు, తీసుకుపోము. ఒకరమే వచ్చినాము, ఒకరమే వెళ్ళాలా. తోడెవరు రారు. వచ్చినాక జత అవుతారు అందరూ. పోయేటప్పుడు కూడా ఎవరు మన జత రారు. అందుకని ధ్యానం అనేది మన ఇంకో లైఫ్ కి ఒక మనకు ప్లస్ పాయింట్, కర్మ తగ్గించుకోవడానికి ఒక ప్లస్ పాయింట్. అందుకని రోజు ఖచ్చితంగా మన వర్క్ని బట్టి మనము కేటాయించుకోవాలి. ఎందుకంటే 1/2 hour 1/4 గంట చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆలోచనలు పోవడానికి 5 నిమిషాలు పడుతుంది. వాటి సెట్ అయ్యే టైం మనం ఓకే చెప్పేసుకుంటాం. అట్లా కాకుండా కనీసం 2 నుంచి 3 గంటలు ఒక సిట్టింగ్ ఉంటే మనము ఎంతో కొంత మన లోపలికి ఇన్నర్కి వెళ్ళడము, బాగా కావాల్సినంత ఎనర్జీ మన బాడీకి ఇచ్చుకోవడము, బాడీ కంఫర్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకని మేము ఇప్పుడైతే చాలా సంవత్సరాల నుంచి కూడా 3 hours 2 hours సిట్టింగ్ చేస్తాం ఎప్పుడు వేసినా. ఎందుకంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ధ్యానంలో కూర్చోవద్దు, బయటకు వెళ్ళేటప్పుడు ధ్యానంలో కూర్చోవద్దు. ఎందుకంటే బుర్ర అక్కడ తిరుగుతుంటుంది. అందుకని పనులన్నీ వేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి లైట్గా ఏమన్నా ఫుడ్ తిని హాయిగా ఇంట్లో లేడీస్ అయితే, ఇంట్లో ఉండే వాళ్ళైతే పోయే వాళ్ళని అందరూ పంపించి కంఫర్ట్గా కూర్చోవాలా. మంచిగా 3 గంటలు 4 గంటలు సిట్టింగ్ వేయాలి. ఎందుకంటే డే అంతా మార్నింగ్ అంతా స్ట్రెయిన్ అయిపోతాం కదా. మంచి ఎనర్జీ ఇవ్వాలి బాడీ. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రెడీగా ఉంచాలి బాడీని ఇంట్లో పనులు చేయడానికి, ఇంట్లో వాళ్ళతో ఉండడానికి. అందుకని రోజు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేయాలి. ఇల్లు ఎట్లా క్లీన్ చేసామో బాడీని కూడా
క్లీన్ చేసి ఎనర్జీ నింపాల. అట్లా మేము రెగ్యులర్గా నాకు అంటే మ్యారేజ్ 87 మే 24 రేపు 24కి నేను మ్యారేజ్ చేసుకొని 38 ఇయర్స్. అందుకని మ్యారేజ్ చేసుకున్న స్టార్టింగ్లో నాకు 15 ఇయర్స్లో మ్యారేజ్ అవడము, నాకు మైగ్రేన్ రావడము, ఇంటి పరిసరాలు నాకు సూట్ కాలే. అంటే ఇంట్లో వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోలేదు, ఇబ్బంది పడ్డ చిన్నమేను కదా, అది రిసీవ్ చేసుకోలేక నాకు మైగ్రేన్ సైనస్ వచ్చింది. బాగా డిస్టర్బ్ అయినా, బాడీ మొత్తం డౌన్ అయిపోవడము, బాగా డిస్టర్బ్ అయినా. 15 ఇయర్స్ సఫర్ అయినాక 15 ఇయర్స్కి సర్జరీ కూడా చేయించుకున్నా. తగ్గలేదు. ఒక మాట మాట్లాడనీకి లేదు, కూల్ వాటర్ తాగనీకి లేదు, ఐస్ క్రీమ్ తిననీకి లేదు, తలస్నానం చేస్తే సైనస్ పెరిగేది. ఇలాంటివన్నీ నేను సఫర్ అయినా. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ వెయిట్ కూడా నేను సగం అయిపోయినా, 60 నుంచి 30కి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ 2 monthsలోనే నేను రోజు గంట ధ్యానంతో, పొద్దున సాయంత్రం ఒక్కొక్క గంట ధ్యానంతో నేను 2 months కల్లా నేను 90% సైనస్ పోగొట్టుకున్నా. వెయిట్ పెరిగిన 20 kg పెరిగిన, 50 kg క్రాస్ అయిపోయినా. ఇంకందుకు నేను ఖచ్చితంగా నాకు ఫస్ట్ రోజు నుంచి చేంజ్ తెలిసింది. ఇదేదో మనకు ఉపయోగపడేదిలే, బాగున్నామని చెప్పేసి మేము చేయడము. మా పిల్లలు మా అత్తగారు మేము 5 మంది ఒకటే టైం జాయిన్ అయినాక కూడా మేము ఏదైతే నేర్చుకున్నామో అది చెప్పడం అని పత్రిక గారు చెప్పేవారు. మాకేం రాసారంటే ఏం వచ్చేది ఏం లేదు అమ్మా, మీరు ధ్యానం ఎట్లా చేయాలి చెప్పడమే కదా, అందుకోసమని మీరు ఏం ఆలోచించొద్దు, ధ్యానం ఎలా చేయాలనేది ఏ అంటే ఏ, బి అంటే బి, ఏం నేర్చుకుంటే చెప్పమన్నారు. ఆ రోజు నుంచి మేము అందరు చెప్పడము, మేము చేయాల్సింది అందరు చెప్పడము. తర్వాత మా దామోదర్ రెడ్డి గారిని పర్సనల్ సెక్రటరీగా జాయిన్ చేసుకోవడము. సారు 10 years సార్ తోటే తెలంగాణలో 90%, ఆంధ్రాలో ఒక 20% తిరిగి సార్ వచ్చినప్పుడల్లా తను వచ్చేవాడు. అట్లా 10 years సార్తో తిరగడము. తర్వాత కర్తార్లో గ్రౌండ్ ఇన్ఛార్జిగా విల్లాస్ కన్స్ట్రక్షన్కి ఇన్వాల్వ్ అవ్వడము అలా చేసేవాడు. ఇంకా ఇప్పుడు ధ్యానం అయ్యాగం అప్పుడప్పుడు అంతా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తుంటాడు. అలా మేము మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు 11-12 years కూడా 10-11 years ఉంటారు. అప్పుడు 6th 7th class పిల్లలు. అప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల పిల్లలకి చాలా మెమరీ పవర్ వస్తుంది. మెమరీ పవర్ అనేది బాగా ఉపయోగం. టీచర్ చెప్పే క్లాసులు కాన్సన్ట్రేషన్తో వింటే 70% మార్క్స్ వస్తాయి. ఒకసారి నోట్ చేసి ఒకసారి చదివితే 85% వస్తాయి. అట్లా మేము మా పిల్లలకి ధ్యానం నేర్పించడము బాగా మంచిగా ఉంది. మాకు ముందు మంచిగానే ఉండేవాళ్ళు, కానీ ఇంకా రెగ్యులర్గా సాధన చేయడంతో ఎక్కువసేపు చదివే అవసరం పడలేదు. తక్కువ టైము టీచర్ చెప్పింది దీన్ని ఒకసారి నోట్ చేసుకుంటే 85% మార్క్స్ వచ్చేది. అందుకని మేము పొద్దు బుక్లా ఆడుకోకుండా, వాళ్ళు టైం స్పెండ్ చేయకుండా, టైం పాస్ చేయకుండా అట్లాంటివన్నీ ఇబ్బంది పెట్టలేము. మేము హాయిగా సరదాగా ఆడుతూ పాడుతూ వాళ్ళు చదువుకున్నారు. మా పాప బీటెక్ చదివింది, మా బాబు MBA ఫైనాన్స్ చదివిండు. ఇప్పుడు వాళ్ళు స్థిరపడ్డారు. మా పాప అమెరికాలో ఉంటుంది, మా బాబు ఇక్కడే ఉద్యోగం చేస్తుండు. అందుకని పిల్లలకి కంపల్సరీ, పిల్లలకి ఎందుకంటే మనం పెద్దవాళ్ళం చేస్తేనే పిల్లలు చేస్తారు. పిల్లలు చేయండిరా మేము వేరే పనులు చేసి టీవీ చూస్తాం, సీరియల్ చూస్తామంటే వాళ్ళు కూర్చోరు. మనం కూర్చొని మన పిల్లల్ని కూడా మన పక్కన కూర్చోబెట్టాలి. వాళ్ళు ముందు అలవాటు చేయాలి. వాళ్ళకి ఎలా కూర్చోవాలి, ఏంటి బెనిఫిట్స్ అని వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు కూర్చుంటారు. మనం కూర్చోకుండా కూడా వాళ్ళ టైం చూసుకొని వాళ్ళు ఒక 10 నిమిషాలు, రోజు మార్నింగ్ ఒక 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు కూర్చోబెట్టాలి. వాళ్ళు హెల్తీగా ఉంటారు, మెమరీ పవర్ పెరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే మేము మా జీవితంలో స్థిరపడతాము ఏంటి అనేది అవగాహన వస్తుంది వాళ్ళకి. ఎవరు చెప్పేది కాదు, మన లోపల నుంచి ఏది వస్తుందో అది 100%. ఒకరు చెప్పింది 90%. వాళ్ళ అవగాహనతో మనం చెప్పినప్పుడు 90% ఉపయోగపడుతుంది మనకు. మన అవగాహనతో ఆలోచన చేసి 100% మనకు లైఫ్ స్టైల్కి ఉపయోగపడుతుంది అన్నట్టు. అందుకని ఎవరి సలహా ఇచ్చినా అది 100% కాదు. వాళ్ళ సలహా తీసుకొని మళ్ళీ మనము దాన్ని ఏమంటారు ఆలోచించాలా, వాళ్ళు చెప్పింది కరెక్టేనా, నేనేమన్నా మార్చుకోవాలా అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే అప్పుడు 100% మనం చేసే పనికి ఏమంటారు వర్కౌట్ అవుతుంది. ఆ వర్కౌట్ అవ్వడానికి మనం ఇంటర్ నుంచి వచ్చిన
మన మెసేజ్ తోటి మనము ఫాలో అప్ చేయాలి. ఎవరు చెప్పింది 100% కాదు. ఎవరు చెప్పని, గురువులు చెప్పని, పేరెంట్స్ చెప్పని, పిల్లలు చెప్పని, ఎవరు చెప్పినా అది 100% కాదు. మనం కూడా ఫిల్టర్ చేసుకోవాలి. మనం చేసే పని ఎంతవరకు కరెక్ట్, ఎట్లయితే కరెక్ట్ ఉంటుంది అనేది మనం నిర్ణయం తీసుకోవాలి. అలా చేయడం వల్ల మనం చేసే పని 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కి ఇది ఒకటే మన ఇంటర్నల్ వచ్చిన ఒక మెసేజ్ తోటి మనకు 100% మనం వర్కౌట్ చేయగలుగుతాం. మనం అది ఎప్పుడు వస్తుంది అవగాహన అంటే ఆత్మధ్యానంలో ఎంట్రీ అయితేనే వస్తుంది. లేకపోతే ఫిజికల్ గా ఉంటే పక్క వాళ్ళు చెప్పింది విని అదే చేస్తాం. అది చేసినప్పుడు ఏంటంటే అది 100% వర్కౌట్ అవ్వదు. కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. అందుకని మనము మెడిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సింది. అది టైం తీసుకోవాలి, ఎక్కువ టైం ఇవ్వాలి. మరి టైం పాస్ చేస్తాము, సీరియల్ చూస్తాము. సీరియల్ అస్సలు పెట్టొద్దు. ఇంట్లో సీరియల్ పెడుతురంటే మీ లైఫ్ అయిపోయింది, డెడ్ అయిపోయినట్టే లెక్క. లేడీస్ చాలా మంది సీరియల్ చూస్తుంటారు. సీరియల్ చూడకండి. సీరియల్ నెగిటివ్. ఇంట్లో మన ఇంట్లో హౌస్ కి ఏమంటారు, హౌస్ కి ఎట్లా గ్రీన్ కలర్ నీళ్లు నిండా నింపి పెడితే పాకురు ఎట్లా వస్తుందో అట్లా మన బాడీకి కూడా, మన లోపల మన శరీరానికి లోపల బాడీ ఉంటది కదా, గోడలు పైన ఉంది కదా, ఆ గోడలకు ఎట్లా అయితే నెగిటివ్ మన బాడీలో మన మెంటలీగా డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా గోడలకు పట్టుకుంటది అంటది. పట్టుకొని మనని ముందుకు వెళ్ళనియకుంటుంటది అన్నట్టు. అట్లా మనం ఇంట్లో సీరియళ్ళు, ఎమోషనల్ ప్రోగ్రామ్స్ అలాంటి చూసినప్పుడు అదంతా నెగిటివ్ అంతా మన ఇంటి గోడలకు పట్టుకుంటది. అది వాల్స్ పట్టుకొని మన ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ఎవరు ప్రశాంతంగా ఉండకుండా, ఫ్యామిలీ అంతా ఒక తాటి మీద, ఒక ఆలోచన మీద ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతుంది. అందుకని సీరియల్ చూడకండి. సినిమాలు, డాన్సులు, పాటలు అలాంటివన్నీ చూడండి. చూసేవాళ్ళు, టీవీ చూసేవాళ్ళు అది చూడండి. మేమైతే అంటే అలవాట్లేదు ముందు నుంచి. నాకు మెడిటేషన్ మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ ఉంటుంది, మధ్యాహ్నం అంతా ఇంట్లో పని ఉంటుంది. అందుకని నేను అంటే టీవీ జోలికి వెళ్ళడం నాకు కుదరదు. ఎప్పుడైనా మధ్యాహ్నం కాసేపు యూట్యూబ్ తిరిగేయడము, ఈ లైవ్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా మనకి, ఓపెనింగ్లు, పిరమిడ్ ఓపెనింగ్లు, లైవ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అలాంటివి ఎప్పుడైనా మధ్యాహ్నం కాసేపు చూస్తాను అంతే. మనది మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది. 5 years నుంచి నడుస్తుంది, జూమ్ నడుస్తుంది. 4 to 5 నుంచి 7 వరకు మెడిటేషన్ ఉంటుంది మార్నింగ్. ఇంకా మార్నింగ్ 4 to 7 మెడిటేషన్ లో కూర్చుంటాము ఎక్కువ. అది అలవాటు. 7 వరకు మెడిటేషన్ కూర్చుంటాము. 7కి లేచి అప్పుడు ఇంటి పనులు చేసుకోవడం. ఆఫీసు, మా బాబు ఆఫీస్కి వెళ్తాడు. లంచ్ ప్రిపరేషన్, నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అదంతా ఉంటుంది. అందుకని మేమైతే ధ్యానంలోకి వచ్చి ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే చాలా ఎండింగ్ అనుకున్న టైం, లైఫ్ వద్దు అనే టైంలో మాకు ఈ ఆత్మధ్యానం దొరికింది. బాగా విసిగిపోయినాం. వద్దు, ఈ జీవించడం వేస్ట్ అని అనుకున్నాం మేము. అసలు వద్దు, మేము ఇంకా చనిపోవాలనుకున్న టైంలో మాకు ఈ ఆత్మధ్యానం దొరికింది. ఇంకా మేము ప్రశాంతంగా ఉన్నాం. మా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు. మేము కూడా అందరికి ధ్యానం చెప్తా. నేనేమో బయట ఎక్కువ తిరిగాను. నేను బాబు కోసం ఇంట్లో ఉంటా వాడికి. ఎందుకంటే మా పిల్లలకి నేను అంటే నా మ్యారేజ్ ముందే మా హస్బెండ్ అండ్ నేచురోపతి దామోదర్ రెడ్డి గారు 85 నుంచి. మ్యారేజ్ అయినాక అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి కొంచెం భోజనానికి దూరంగా ఉన్నా. తర్వాత మ్యారేజ్ అయినాక మా వారు కూడా వెజిటేరియన్ అవ్వడంతో నేను ఇంకా వండడం పెట్టడం కూడా నాకు అలవాటు లేదు. నేను తినను కూడా చిన్నప్పటి నుంచి. అది అందుకని నాకు అలవాటు లేక నేను వండి పెట్టలేదు తనకి ఎప్పుడు అవసరం అయితే కూడా. తర్వాత నా పిల్లలకు కూడా నేను వండి పెట్టలేదు. మా పిల్లలు మేమందరము ఏమంటారు శాకాహార కుటుంబము. మా అత్తగారు కూడా, ఆమె కూడా చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి డాక్టర్ వద్దన్నారు. ఆమె కూడా మాతో పాటు ఉండేది. మేము 5గురం కూడా ఏమంటారు శాకాహారుల కుటుంబం అన్నట్టు. ఇప్పుడు అయితే మా అత్తగారు లేరనుకో, వెళ్ళిపోయింది, బాడీ వికెట్ చేసింది. కానీ మేము ఇంకా కంటిన్యూ శాకాహారంలో కూడా శుద్ధ శాకాహారం ఇప్పుడు. ఎందుకంటే పత్రికారి కోసం తెలిసిన వాళ్ళు అయితే పరిచయాలు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. ఎవరైనా చేసి పెట్టింది కూడా తను భోంచేసేవాడు కాదు. బాగా సాధకులు అయితే కానీ, బాగా సాధన చేసే వాళ్ళు అయితేనే వాళ్ళ చేతితో ఏదైనా చేస్తే తినేవారు. కానీ స్టార్టింగ్ లో అయితే అసలు ఆయన చేసి పెట్టి
ఆయనే వంట చేసి అందరికి పెట్టి తను భోజనం చేసేవాడు స్టార్టింగ్ లో అయితే. అట్లా మేము మా ఇల్లుకి సార్ వాళ్ళ ఇల్లుకి ఒక 4 కిలోమీటర్ దూరమే ఉండేది అన్నట్టు. మేము ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక 6-7 కిలోమీటర్స్కి వచ్చాము. కానీ అంతకుముందు అప్సూడ ఉండేవాళ్ళము. అప్సూడకి అంబర్పేటకి అంత 3-4 కిలోమీటర్ అంతే సార్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి. బాగా బాగా వెళ్ళేవాళ్ళం, బాగా ఎక్కువ ఎక్కువ కలిసేవాళ్ళం. ఈయన పర్సనల్ సెక్రటరీ అవ్వడం తోటి తను ఎక్కువ సార్తో ఉండడం తోటి ఏదో సందర్భంలో పోయేవాళ్ళం సార్ వాళ్ళ ఇంటికి. నానమ్మ సార్ వాళ్ళ అమ్మ బాగా మంచి భోజనం వండేవారు ఆమె. మేడం వాళ్ళ అమ్మమ్మ, నేను అమ్మమ్మని నాయనమ్మని పిలుస్తారని చెప్పాలంటే సారు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మేము అంత దగ్గరగా ఉన్నాం. మా ఫ్యామిలీ, మా కుటుంబం అంత దగ్గరగా ఉన్నాం సార్ వాళ్ళ ఫ్యామిలీకి. చాలా చాలా మాకు చాలా ఇష్టమైన విషయం ఆత్మధ్యానము గురువు అంటే. మేము బాగా నమ్ముతాం. ఎందుకంటే వేరే వాళ్ళని మేము ఏ గురువుని మేము టచ్లో లేము. ఫస్ట్ గురువు పత్రి గారే మాకు. అంతకుముందు ఆయన పేరు ఏదో ఒకసారి ఒక 2-3 సంవత్సరాలు ఏదో వారు వెళ్ళేవారు, కానీ నాకు పెద్దగా టచ్లో లేదు. నేను ఫస్ట్ గురువులని కలవడం చూడడం అంటే పత్రి గారినే చూశాను మా పిల్లలు, నేనైతే. అట్లా మేము ఎక్కువ నమ్మడం ఎట్లా అంటే ఈ శాకాహారం, శుద్ధ శాకాహారం ఎందుకు అంటే ఏమంటే రక్తంతో కూడిన ఆహారం ముట్టుకున్న చేతితోటి నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా తాగకూడదు అని డిసైడ్ అయింది. ఎందుకైనా అంటే బాగా సఫర్ అయినాం కదా. ఎక్కడన్నా అకేషన్ లో పోతే అక్కడ భోజనం చేసి వస్తే బాడీ సఫరింగ్ ఉండేది, ధ్యానం కుదిరేది కాదు, చికాకు వచ్చేది. ఎందుకు అవుతుంది అక్కడ పోయి వచ్చినాక ఇక్కడ ఇట్లా ఎందుకు అయింది అంటే అక్కడ ఆత్మజ్ఞానం లేరు, మళ్ళీ అక్కడ భోజనం కూడా శుద్ధ శాకాహారం కాదు. అట్లా మేము డిస్టర్బ్ అవడంతో ఓకే పత్రి గారు ఎందుకు ఎంత ఓపిక లేకపోయినా ఎంత కుదరకపోయినా తనే వంట చేసి మనందరికి అక్కడ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ వడ్డన చేసి అప్పుడు సార్ పత్రి గారు భోజనం చేసేవాడు. ఎందుకు అని క్వశ్చన్ వేసుకుంటే అంటే శుద్ధ సాధకుల చెయ్యి, అందులో శుద్ధ శాకాహారం చేతోటి మాత్రమే వంట చేస్తే అది మాత్రం భోజనం చేయాలని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి మేము కూడా ఇంకా ఇక్కడ అకేషన్లకు ఒక 5-6 ఇయర్స్ ఎక్కడ వెళ్ళలే మేము. అంటే అక్కడ పోయి వచ్చినాక డిస్టర్బ్ అవడం అయినాము. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ప్లేస్, అది ఎవరు సాధన చెయ్యరు, శాకాహారులు కాదు. అట్లా మేము డిస్టర్బ్ అవడంతో మేము ఒక 5 సంవత్సరాలు ఎక్కడ పోలేదు. పోకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిమార్క్ పెట్టారు, వీళ్ళు ఎక్కడ కలవరు, ఎక్కడ వస్తలేరు అని చెప్పేసి వాళ్ళు రిమార్క్ పెట్టారు. ఆ రిమార్క్ మనకు వద్దు అని ఇప్పుడు బాగా దగ్గర బంధువులు అయితే పోయి కలిసేసి వస్తాం. అంటే ఒక 1/2 అవర్ ఉండి మళ్ళీ వచ్చేస్తాం. ఇక్కడ భోజనాలు ఏమి అసలు ఫ్రూట్స్ తీసుకున్నా కూడా డిస్టర్బ్ అయినాం, ఐస్ క్రీమ్ తిన్నా కూడా డిస్టర్బ్ అయినాం. అందుకని వెళ్తాము, కలుస్తాము, స్టేజ్ మీద పోయి ఒక స్నాప్, ఒక ఫోటో తీసుకుంటాము, బై బై అని చెప్పేసి వస్తాం అంతే. ఇంకా అది దగ్గర వాళ్ళు అయితేనే. ఎవరు చెప్పినా పరిగెత్తాం, ఫంక్షన్లకు అసలు పరిగెత్తాం, కుదరదు. ఎందుకంటే కొన్ని ప్లేస్లలో మనం పోయినా డిస్టర్బ్ అవుతాము, కొంత బంధువుల ఇళ్ళలోకి పోయినా కూడా డిస్టర్బ్ అవుతాము. అందుకని పోకుండా ఊకుంటే అట్లా అనుకుంటారు, పోతేనే ఇట్లా ఉంది కాబట్టి అవసరమా చూసుకొని వెళ్తాం. అది ఎంతసేపు ఉండాలో ఉండి 1/2 అవర్ 1/4 గంట ఉండేసి వస్తాం. ఇంకా అక్కడ భోజనాలు అట్లాంటివి ఏం తినం. బాగా ఏమంటే ఓన్లీ వెజ్ ఉంటుంది మటుకు. అక్కడ స్వీటో పండో తింటాం తప్ప నాన్ వెజ్ చేసిన దగ్గర అయితే అసలు వాటర్ కూడా తాగం. వాటర్ తాగినా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే సాధన కుంటుపడొద్దు, సాధనకు అడ్డు రావద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పాటించాల. అది మేము ఒక 10 ఇయర్స్ నుంచి పాటిస్తున్నాం. అంతకుముందు అయితే ఆ పక్కన టేబుల్ మీద అది టేబుల్ పక్కన ఇది ఉంటే భోంచేసేవాళ్ళం. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది ఏదో మనకి డిస్టర్బెన్స్ అని అప్పుడు అర్థమయ్యి పత్రి గారి కోసం ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా మా పిల్లలు కూడా బయట ఫుడ్ తీసుకోరు వాళ్ళు. ఇంటకెళ్ళి నేను బాక్స్ పెట్టడం అలాంటివన్నీ చేస్తుంటా. అందులో మళ్ళీ నూనె భోజనం వంటకాడికి వస్తే నూనె గానుగ నూనెనే వాడుతున్నాం 10 ఇయర్స్ బట్టి. గుడ్డు గానుగ, చెక్క గానుగ తెస్తున్నాము. అది కొంచెం వేస్తే సరిపోతుంది. నీకు హెల్త్ పరంగా బాగా ఓవర్ వెయిట్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా,
థైరాయిడ్ ఉన్నా, షుగర్ బీపీలు ఉన్నా ఇప్పుడు అది గానుగ నూనెతోటి వంట చేసుకొని భోంచేస్తే చాలా తొందరగా మీరు యాక్టివ్ అవుతారు అంతే. మళ్ళీ ఒకటి ఏంటంటే నాకు మైగ్రేన్ ఉందన్న కదా, నేను మెడిటేషన్లోకి వచ్చినాక విత్ ఇన్ 2 months లో నేను ఇంకా అంటే కంప్లీట్ తగ్గించుకోవడము, మెడిసిన్ వాడకపోవడము జరుగుతుంది. అది ఎంతమంది ధైర్యం ఉంటే అంతమంది మీరు పాటించవచ్చు. ధైర్యం లేని వాళ్ళు ఇంకా మెడిసిన్ వారి. నేనైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను. ఏ రోజైతే ఆత్మధ్యానంలో కాలు పెట్టానో ఆ రోజు నుంచి ఇంకా నేను మెడిసిన్ అనేది దూరం పెట్టేసిన. ఇంకా అంతకుముందు బాగా సఫర్ అయినా కదా, ఇప్పుడు నాకు వద్దు, ఇంకా నాకు మెడిసిన్ రూట్ నాది కాదని నేను తీసుకున్నా. ఎప్పుడైనా బై మిస్టేక్ మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఏదైనా డౌట్ ఉంటే తను దగ్గర మెడిసిన్ వాడనేనని చెప్పేసి ఆయనకు తెలుసు అన్నట్టు. పోగానే అంటాడు, మీకు ఇమ్యూనిటీ తగ్గిందమ్మా, ఇమ్యూనిటీ ఫుడ్ తినండి, మీరు తీసుకోండి, ఇమ్యూనిటీ భోజనం చేసుకోండి, మంచిగా డ్రై ఫ్రూట్స్ అవి తినండి, నార్మల్ అయిపోతారు పోండి, మీరు ఎట్లా మెడిసిన్ వాడరు, ఇంజెక్షన్ తీసుకోవు నువ్వు అని చెప్పేసి అంటాడు. బాగా డిస్టర్బెన్స్ ఉంటే మా బాబు అంటాడు, అంకు దగ్గర పోదాం అని తోలుకుపోతాడు. పోతే పోగానే అంటాడు, నువ్వు ఏది వాడవు, నీకెందుకమ్మా ఇక్కడికి రావడము, నీకు ఎప్పుడైనా డిస్టర్బ్ అనిపిస్తే ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోమ్మా, నార్మల్ అయిపోతావు అని చెప్తారు ఆయన. మీరు కూడా నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. డాక్టర్ ఇవ్వడం వల్ల టైం వేస్ట్, ఆ మెడిసిన్ మింగొద్దు. అందుకని హాయిగా ఎప్పుడైనా బాడీ డిస్టర్బ్ అయితే కొబ్బరి నీళ్ళు తెప్పించుకొని కొబ్బరి నీళ్ళు తాగుకుంటూ రెస్ట్ తీసుకోండి. హాయిగా లిక్విడ్స్, కొంచెం రసం, మెత్తన్నం చేపించుకొని, లేకపోతే పెరుగన్నం, లైట్గా పెరుగన్నం తినండి, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతారు అంతే. నాకైతే బాగా అర్థమైపోయింది. అవును, రెస్ట్ అడుగుతుంది బాడీ. మనమేమో లైఫ్ లాంగ్ పని చేయాలనుకుంటాము, ఇంట్లో పనులు చేయాలి, అందరికీ సపోర్ట్ చేద్దాం అనుకుంటాం ఇంట్లో వాళ్ళకి, కానీ మన బాడీ రెస్ట్ అడుగుతుంది. మరి ఏ రూపంలో నువ్వు రెస్ట్ తీస్తావంటే ఫీవరిషో, కోల్డో, కాఫో ఏదో వస్తేనే నువ్వు పని చేయకుండా ఉంటావు. అందుకని ఏదో ఒకటి మనకు అడ్డం పెట్టేస్తుంది. మనమేమో అట్లున్నా కూడా లేచి పని చేస్తాం మళ్ళీ, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనని వదలరు కదా. పడుకుంది అలా బాగాలేదు కదా, మేము చేసుకొని భోంచేస్తాంలే అని అన్నారు. ఏంటి పడుకున్నారా, ఏంటి లేవరా, వంట పెట్టరా అన్నట్టు మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు. కానీ మన లైఫ్ కూడా రెస్ట్ అవసరం కదా. లేడీస్ అంటే వర్క్ ఏమంటారు, అన్ని సమకూర్చి పెట్టే మిషన్ కాదు కదా. వాళ్ళకంటే ఒక లైఫ్, వాళ్ళకంటే ఒక సోలు, వాళ్ళకంటే ఒక ప్రేమ అన్ని ఉన్నాయి అవసరం. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. బాగాలేనప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఎక్కువ పని ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలి. అప్పుడు కొంచెం ఇంట్లో వాళ్ళకు అరే హస్బెండ్ ఉంటే ఏదైనా హెల్ప్ చేస్తాడు, పిల్లలు ఉంటే ఏదైనా హెల్ప్ చేస్తాడు అనేది ఒక నమ్మకం ఉంటుంది. అరే నాకు సపోర్ట్ ఉన్నారు, నాకు నేను ఒక్కదాన్ని చేసుకోక్కర్లేదు, ఎక్కువ పని ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అనేది ఒక ధీమా, ఒక ప్రశాంతత ఉంటుంది వాళ్ళకి. అందుకని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి. మనకు సపోర్ట్ ఇచ్చినప్పుడే మనము అరే వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంటుంది, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, నాకు మంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అనేది ఒక ఒక ఆలోచన విధానం మారుతుంది. అబ్బా నా లైఫ్ అంత ఇదేనా అనే క్వశ్చన్ పోతుంది ఫస్ట్ లేడీస్కి. అమ్మని కాపాడుకోవాలి ఫస్ట్. అమ్మ చేతి భోజనము ఖచ్చితంగా తినాల, ఎందుకంటే ఆత్మధ్యానం చేసి శుద్ధ శాకాహారి చేతితోటి భోజనము మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. అందుకని ఇంటి భోజనము, అమ్మ చేతి భోజనము 100%. అయితే నేనైతే మంచి వంట చేస్తా, అంటే గొప్పగా చెప్పుకోక్కర్లేదు నేను, కానీ సింపుల్ వంట, టేస్టీగా, హెల్తీగా 3 రకాలు పనికొస్తుంది నేను చేసే వంటలన్నీ. తక్కువ టైంలో నేను బాడీ కంఫర్ట్గా ఉండే వంటలు చేస్తాను. ఎక్కువ గంటలు కిచెన్లో ఉండడం ఇష్టం ఉండదు అంటే అవసరం అయితే ఉంటా, కానీ కావాలని పెట్టుకోను. ఎక్కువసేపు కిచెన్ ఉంటే చికాకు వస్తుంది. ఎప్పుడైతే నీకు చికాకు వస్తుందో, అబ్బా ఇంకెంతసేపు, అబ్బా ఇంకా అయిపోదా, ఇట్లాంటివన్నీ మైండ్ రాకూడదు వంట చేసే వాళ్ళకి. ఎందుకంటే మనం చేసే వంట వాళ్ళకు, మన ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ భోజనం చేసినప్పుడు వాళ్ళకు మంచిగా వాళ్ళు చేసే పని సక్సెస్ఫుల్గా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం కూడా అదే స్టేజ్లో ఉండి వంట చేసి పెట్టాలి. అనారోగ్యం ఉన్న వాళ్ళు వంట చేయకూడదు. ఫస్ట్ పాయింట్ ఇది. అనారోగ్యంగా బాడీ కంఫర్ట్ లేని వాళ్ళు వంట చేయకూడదు. అలా చేతితోటి వంట
వాళ్ళ చేతి భోజనం తింటే మనం కూడా డిస్టర్బ్ అవుతాం, ఇంకా ఇంట్లో భోజనం చేసిన వాళ్ళు. అందుకని వాళ్ళకి రెస్ట్, ఇప్పుడు బాగాలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఆ 2 రోజులు సెలవు ఇచ్చి హాయిగా ఆమెకి ఏమైనా కావాలంటే వాళ్ళకి కొంచెం అరేంజ్ చేయాలి, ఫుడ్ ప్రొవైడ్ చేసి రెస్ట్ ఇచ్చేయాలి. అందుకని ఆ, వంట వంట చేసేటప్పుడు ప్రశాంతంగా ఏ ఫోన్ మాట్లాడుకుంటూ ఎక్కడో ఆలోచించుకుంటూ వంట చేయకూడదు. నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు అన్నట్టు. నాకు మ్యారేజ్ ముందు వంట రాదు, అన్నం ఒక్కటి చేసేదాన్ని. నాకు 15 years మ్యారేజ్ అయింది కదా, అందుకని మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇద్దరు ఉండేవాళ్ళు. అందుకని నాకు కిచెన్ అవసరం పడలేదు. ఇంటికి వచ్చాక నేను పెద్ద కొడలు ఇంట్లో, ఖచ్చితంగా నేను చేయాలి ఇంట్లో పనులు. అప్పుడు వంట రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డా, వంట నేర్చుకున్నా. కానీ నేను వంట ఎట్లా అంటే ఎక్కడ ఆలోచించుకొని వంట చేసేదాన్ని కాదు. ఇప్పుడు మెడిటేషన్ అంటే తర్వాత నా మ్యారేజ్ అయినాక 18-19 years తర్వాత వచ్చిన నేను. కానీ నేను మ్యారేజ్ అయినాక స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ థింక్ చేసేదాన్ని కాదు. అప్పుడు ఈ మొబైల్స్ అవన్నీ ఏం లేవులే, అంటే ఉంటే ల్యాండ్లైన్ ఫోను లేకపోతే టీవీ ఉండేది అంతే. అందుకనే నేను ఎక్కడ థింక్ చేయకుండా వంట చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద పెట్టేదాన్ని, వంట మీద పెట్టేదాన్ని. ఎట్లా ఆ పనులు చేసుకుంటూ అక్కడే మైండ్ చేసేదాన్ని. శ్వాస గమనించడం అనేది, ఈ మెడిటేషన్ అనేది ఇప్పుడు తెలిసింది. కానీ నేను వంట చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ వంట మీద పెడితే అది ధ్యానమే అవుతుంది కదా, అప్పుడు తెలియదు నాకు. 18-19 years అంటే 87లో మ్యారేజ్ అయితే 22లో మేము ధ్యానంలోకి వచ్చాం. ఈ మధ్య సంవత్సరాలన్నీ నేను తెలియకుండానే ధ్యానం చేసినట్లు లెక్క. ఆ పదొక్క శ్వాసని నేను గమనించుకుంటూనే వంట చేసేదాన్ని అన్నట్టు. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది, ఓకే ఇది ఇది శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ వంట చేస్తే 100% ప్యూరిటీ ఉంటుంది, 100% ఎనర్జీ ఉంటుంది ఆ ఫుడ్లో. అందుకని ఇంకా నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఎక్కడ ఆలోచించుకుంటూ వంట చేయను. ఎందుకంటే అట్లా చేస్తే ఉప్పు అన్నా ఎక్కువైతుంది, కారం అన్నా ఎక్కువైతుంది, మాడన్నా పోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని అమ్మలు ఖచ్చితంగా వంట చేసేటప్పుడు ఎక్కడ మీరు ఆలోచించకండి. 1/2 hour మంచిగా టైం ఇచ్చి మంచిగా వంట చేసి హాయిగా అందరికి మీ చేతులు వడ్డన చేయాలి వీలుంటే, ఎమర్జెన్సీ కాకపోతే. ఎందుకంటే ఎవరి కాలు పెట్టుకొని భోంచేయడం వేరే ఉంటుంది, వడ్డన చేస్తే భోంచేయడం వేరే ఉంటుంది. అది డిఫరెంట్గా ఉంటుంది. మనము ఇంట్లో వాళ్ళకి అందరం ఒకేసారి భోంచేయన అవసరం లేనప్పుడు ఎమర్జెన్సీ అంటే అందరం ఒకసారి భోంచేసి అందరం వడ్డించుకుంటాం. కానీ అట్లా కాకుండా వాళ్ళు ఇంట్లో వాళ్ళకు ముందుగా భోంచేసేటప్పుడు అయితే మనం వడ్డన చేయాలి. అట్లా వడ్డన చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే ఓ చేతితోటి భోజనం చేసుకుంటూ ఓ చేతితో వడ్డించుకోవడం వల్ల పత్రి గారు అయితే అసలు ఒప్పుకునేవారు కాదు ఈ విషయంలో. ఖచ్చితంగా వడ్డన చేయాలి. మాకు మేము ఏంటంటే అప్పుడు నేర్చుకున్న వంట వేరు, కానీ పత్రి సార్ పరిచయం అయినాక మొత్తం మారిపోయింది. కూరగాయలు కట్ చేసే నుంచి, సెలక్షన్ చేసే నుంచి, కట్ చేయడం కాదు, సెలక్షన్ చేసే నుంచి, కట్ చేయడం నుంచి, వండడం నుంచి, వడ్డన చేయడం నుంచి, భోజనం చేసేదాకా అన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నాం. మారిపోయింది మొత్తం. అంతకుముందు నేర్చుకున్న వంట వేరు, ఇప్పుడు పత్రి సార్ పరిచయం అయినాక వంట మొత్తం మారిపోయింది, పద్ధతి మొత్తం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం. ధ్యానంతో పాటు వంట, మళ్ళీ భోజనము, వడ్డన అన్ని కంప్లీట్ గా మారిపోయినాయి. అందుకని ఇప్పుడైతే చాలా టేస్ట్ ఏమయ్యాము, ఉప్కారమే వేస్తాం, ఏమయ్యాం మసాలాలు అలాంటివన్నీ ఏం వాడు. ఫస్ట్ నుంచి అలవాట్లేదు మాకు. మా ఆయన నేచురోపతి కదా, మసాలాలు, కారాలు, స్టోరేజ్ ఫుడ్, స్వీట్లు, నూనె వస్తువులు ఇట్లాంటివన్నీ ఏమి ఇంట్లో అలవాట్లేదు. ఏమంటారు, మొలకలు, డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకు తినడం, ఇలాంటివన్నీ అలవాటు. బాగా ఫ్రూట్స్ బాగా తినడము, మంచి పెరుగు తినడము, ఇలాంటి అలవాటు అన్నట్టు ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా, నా మ్యారేజ్ నుంచి కూడా. అందుకని ప్రతిసారి పరిచయం అయినాక ఇంక పూర్తిగా మారిపోయింది. ఇంగువ వాడాలి, స్టమక్ డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటే ఇంగువ వాడాలి వంటలో, అన్ని వంటలలో ఇంగువ వాడండి. నూనె, గానుగ నూనె తెచ్చుకోండి. అది మామూలు నూనె కంటే అది రేట్ ఎక్కువ, కానీ కొంచెం వేసినా సరిపోతుంది మీకు. అది వేడి అయినాక ఎక్స్పెండ్ అవుతుంది. 1 స్పూన్ పోస్తే 4 స్పూన్లు అవుతుంది. ఇప్పుడు మా రెడీమేడ్ తెచ్చుకున్న నూనె 1 స్పూన్ పోస్తే 1 స్పూనే ఉంటుంది. అది విషము, అది 100% నూనె కాదు. అందుకని చెక్కగానుగా ఇప్పుడు కోల్ మిషన్ వచ్చినాయి, కోల్ మిషన్ ఉన్నాయి చూడండి అక్కడ. మళ్ళీ కుసుమ నూనె ఎక్కువ వాడుతున్నాం. మళ్ళీ వింటర్లో అయితే నూనె వాడుతున్నాం.
నేనైతే వాడుతున్నా. 10 years నుంచి నేను మారిపోయినా, ఖచ్చితంగా పాటిస్తున్నా. బియ్యం కూడా మేము ఆర్గానిక్ బియ్యం తెచ్చుకుంటాం. ఎరువులు వేసి పండించిన బియ్యం తెచ్చుకుంటాం. ఒక టైం లంచ్ ఒకటిసారి, మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ లైట్ గా టిఫిన్, ఏదన్నా రోజు ఒక వెరైటీ టిఫిన్ చేసుకుంటాం. ఎక్కువ మూమెంట్కి ఎప్పుడో మిస్టేక్ వేరే రెడీ లేకపోతే రైస్ వండుతాము, ఏమంటారు జీరా రైస్ ఏదో చేసుకుంటాం తప్ప, లేకపోతే తెలియదు లైట్ గా తింటాం నైట్. అందుకని నేను మట్టి గిన్నెలు పడతాం. పాలు, పెరుగు, పప్పుచారు, పప్పు, సొరకాయ, బీరకాయ అలాంటివన్నీ మట్టి గిన్నెలు ఉంటా. చాలా టేస్ట్ అవుతుంది. మనకు సిలిండర్ గ్యాస్ కూడా తక్కువ పడుతుంది. తక్కువ మంట, 3/4 ఉడకంగానే బంద్ చేస్తే ఆ వాటర్ అంతా లాగేసుకొని మంచిగా ఒక పువ్వులాగా ఉడికేస్తుంది కూర. కాయలన్నీ చాలా టేస్ట్. నిజంగా చెప్పాలంటే ఏళ్ళు కొరుకుని తినంత టేస్ట్ అవుతుంది. చాలా టేస్ట్ అవుతుంది. నేనైతే నేను నా మ్యారేజ్ అయినాక కూడా నేను అన్నం వండినా మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో అన్నం, మట్టి దాంట్లో అన్నం వండడము ఇట్లాంటివన్నీ చేసిన. నేను పాలు పెట్టడం అవన్నీ చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చింది 15 years. మళ్ళీ ఇప్పుడు 10 years నుంచి నేను యూజ్ చేస్తున్నా, మెయింటైన్ చేస్తాను. నేను అంటే నాకు వర్కర్ ఏం లేదు, నేనే చేసుకుంటా పనులన్నీ. వెంటనే కడిగి వీటికి ఒక ప్లేస్ పెట్టేస్తాను. అన్ని గిన్నెలలో పెట్టకూడదు, సింక్లో పడేయకూడదు. వంట అయిపోయినాక తిన్నాక పక్కనే పెట్టాలి, వెంటనే కడిగి పక్కకు పెట్టాలా. అవికి ఒక సెల్ఫ్ అరేంజ్ చేసి మట్టి మాత్రం సపరేట్ పెడతాం. స్టీల్ వాటిలలో పడేయండి, ఎందుకంటే అది ఉండదు, ఏమైనా తాకితే వెళ్ళిపోతుంది అది. అందుకని మీరు కూడా చూడండి, ఎవరెవరు వాడుతున్నారో. చాలా మంది వాడుతారు ఇప్పుడు, మీరు కూడా వాడండి. చాలా టేస్ట్, అంటే ఏళ్ళు కొరుకున్నంత టేస్ట్ అవుతుంది. అయితే పప్పుచారు కూడా నేను టమాటాలు ఉడకబెట్టి, చింతపండు, వెల్లుల్లి, మష్రూమ్ ఈ 3 వాడద్దు అన్నారు. పత్రికారు అయితే వెల్లుల్లి, మష్రూమ్ చెప్పారు, కానీ మేము చింతపండు కూడా అవాయిడ్ చేసాము. సాధన కుదురుతలేదు. చింతపండు బాగా పులుపు చారు అలాంటి తిన్నప్పుడు బాడీ సహకరించట్లేదు. అందుకని చాలా సంవత్సరాలు అయింది మేము చింతపండు కూడా వాడట్లేదు. టమాటాలు ఉడకబెట్టి మిక్సీ వేసి పోస్తాను. చాలా టేస్ట్ అవుతుంది. అందరూ సాంబార్ చెప్తున్నారు కదా, ఇప్పుడు సాంబార్ కాదు పప్పుచారు అని చెప్పండి. ఎందుకంటే సాంబార్కి పప్పుచారుకి చాలా డిఫరెన్స్ ఉంది. పప్పుచారు అయితే నువ్వు కడుపు నిండా ఎంత వేసుకొని తిన్నా కూడా కడుపు నొప్పి రాదు. అదే సాంబార్ తింటే వెంటనే బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే పప్పు ఎక్కువ, రసం తక్కువ ఉంటుంది అందులో. పప్పుచారులోనేమో రసం ఎక్కువ ఉంటుంది, పప్పు తక్కువ వేయాలి. ఎంత అవసరమో. అమ్మమ్మ నాయనమ్మ ఎట్లా చేసేది, మన ఇళ్ళప్పుడు అమ్మ గిట్ట ఎట్లా చేస్తుండే, అది కరెక్ట్. మన బాడీకి అది సూట్ అవుతుంది. ఎంతైనా తినొచ్చు, మంచిగా తినొచ్చు. వారానికి 2 times కూడా మనము చేసుకోవచ్చు. అది మేమైతే అట్లనే చేస్తున్నా. చాలా టేస్ట్ అవుతుంది. ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, యాసిడిటీ లేదు, ఏం లేదు. పప్పు కూడా లూజ్గా చేసుకోవాలి. ఏ పప్పు అన్న వండండి. పప్పు వండే పద్ధతి ఏంటంటే, పప్పు ఉడకబెట్టి పక్కకు వేరే బౌల్లో నూనెలో అన్ని ఏమైతే వేస్తామో అది వేయించుకోవాలి. అప్పుడు నీకు టేస్ట్ వస్తుంది పప్పు. అంతకుముందు ఏమంటే అన్ని ఒకదాంట్లో వేసి ఉడకబెట్టేవాళ్ళం. మా ఇంట్లో అయితే పప్పు వండుతున్నామంటే పప్పు అయితే ఇంకొకటి ఎక్స్ట్రా ఏమనే వాళ్ళు. ఇప్పుడు మా బాబు అయితే వారంలో 3 days అడుగుతాడు, మమ్మీ ఇవాళ పప్పు చేయి మమ్మీ, కూరలు వద్దు, పప్పు చేయి మమ్మీ అడుగుతాడు. పత్రికారు నేర్పించిన పప్పు 100% టేస్ట్. నూనెలో వేయించుకోవాలి. మీరు కాయలు వేయండి, ఆకులు వేయండి, నూనెలో మంచిగా వేయించుకొని ఉడికిన పప్పులో వేసి కొంచెం మెదిపి ఎంత అవసరం అంత వాటర్ పోసి ఒక పొంగు వచ్చేదాకా ఉంచండి. చాలా టేస్ట్ అవుతుంది. అసలు వేరే కూరలే అడగారు. పప్పు అయితే చాలా బాగుంది, ఇంకా కూరలు వద్దు మమ్మీ అంటారు ఇవాళ ఇంట్లో. అట్లా చేస్తున్నాము. చాలా టేస్ట్. పప్పు ఇంకా పప్పుచారు కదా. రోటి పచ్చడి చేస్తున్నాం. రోటి పచ్చడి అంటే రోట్లో దంచేది కాదు, ఇక్కడ అవైలబుల్ లేదు. మిక్సీలో వేస్తా, కానీ అన్ని ఐటమ్స్ వేస్తాను నేను. దొండకాయల నుంచి, సొరకాయ నుంచి, దోసకాయ నుంచి అన్నీ చేస్తాను. కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆకులన్నీ వేస్తాను. అందులో ఏమి వేయాలంటే అందరూ పల్లీలు పుట్నాలు వేస్తారు. పల్లీలు పుట్నాలు వేయకూడదు. నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఈ 3 items వేయాలి మీరు, అంతే. ఇంకా చింతపండు కూడా వేయకూడదు. చింతపండు యూజ్ లేదు అసలు. మెంతికూర పచ్చడికి ఒక్కదానికి మాత్రమే చింతపండు వేస్తాం, మిగతా వాటికి చింతపండు అసలు వాడొద్దు. పప్పులో వేస్తారు, చట్నీలలో వేస్తారు, చింతపండు యూజ్ లేదు అసలు. మెంతికూర పచ్చడికి మాత్రమే, ఆ చేదు పోవడానికి మాత్రమే 2 రెక్కలు వేస్తాం అంతే.
నువ్వులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అందులో మనకు లేడీస్కి కాల్షియం అవసరం బాగా, అందుకని నువ్వులు ఎన్ని అంటే వేసుకోండి, ఎక్కువ వేసినా నష్టం లేదు, టేస్ట్ మారుతుంది, ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ మారుతుంది. జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు తాలింపు వేసి పక్కకు పెట్టి మీరు ఏమైతే వేయాలనుకున్నారో అది మామూలుగా మగ్గించుకోరు, అదే కడాయిలో మగ్గించుకోరు అంతే. మళ్ళీ మిక్సీ అయినాక మళ్ళీ తాలింపు వేసుకుంటాం కాబట్టి అది కామన్ చేసుకోండి. అసలు ఎన్ని రోజులైనా ఉంటుంది మీకు, మళ్ళీ టేస్ట్ ఉంటుంది. అసలు నేను మా ఇంట్లో రెగ్యులర్గా అదే పచ్చళ్ళు ఉంటాయి. ఈ పిక్లీస్ ఏమి తినం మా ఇంట్లో మేము, అవి ఉంటే అవి తినాలి అనిపిస్తుందని మా ఆయన మామిడికాయ కూడా చేయనిస్తలేడు, అది తింటా అదే తింటుంది అని చెప్పేసి చేయడం మానేసినాను 4 years నుంచి. ఎప్పుడైనా ఇంకా టేస్ట్ కోసం అని కడతాలు వెళ్ళినప్పుడు, మహేశ్వరం ఆపిరెమిడికి వెళ్ళినప్పుడు చిన్న బాటిల్లో పెట్టుకొచ్చుకుంటా. ఎప్పుడన్నా ముద్దపప్పు ఉంటే పప్పుచారు వేసిన రోజు ముద్దపప్పు తీస్తాము, కొంచెం పెట్టుకొని నెయ్యి పోసుకొని అది ఎప్పుడన్నా టేస్ట్ చేస్తా అంతే తప్ప ఇంట్లో మా ఈ నిల్వ చేసిన పచ్చళ్ళు తినడం వల్ల మనకు బాడీలో రక్తం తగ్గిపోతుందంట, రక్తం చంపేస్తుందంట అది. అందుకని రోడ్డు పచ్చడి రోజు అంటే రోజు ఒక వెరైటీ చేస్తా. కొత్తిమీర, పుదీనా, గోంగూర 3 కలిపి చేయాలా. అది మెడిసిన్ లాగా. దామోదర్ రెడ్డి గారికి ఒక 5 years ముందు ఒక మెసేజ్, అంటే తనకు వచ్చిన మెసేజ్లలో చెప్పారు అన్నట్టు, ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఈ 3 కలిపి పచ్చడి చేసుకొని తినండి, చాలా మంచిదని చెప్పేసి ఆయన మెసేజ్ వచ్చింది. చాలా మంది చెప్పాను నేను, చాలా టేస్ట్ అవుతుంది. 2 వంతులో గోంగూర, 1 వంతు కొత్తిమీర, 1 వంతు పుదీనా, ఈ 3 కలిపి సేమ్ దాని జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు మీకు ఎంత టేస్ట్ బట్టి అది చేసుకోండి. అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఆ పచ్చడి. మీరు ఫ్రిడ్జ్ లో పెడితే 10 days 15 days ఉంటాయి. ఈవెన్ నేను చెప్పిన మెథడ్ చేస్తే మీకు 15 days మినిమం ఉంటుంది. కానీ మీరు అన్ని రోజులు చేయం కదా, మనం కొంచెమే వేసుకుంటాం కాబట్టి 1-2 days కథం చేసేస్తాం. అన్ని రోజులు స్టోరేజ్ చేయను నేను కూడా, 2 రోజులు లేకపోతే 3 రోజులు అంతే, ఎక్కువ చేయను. ఎందుకంటే అన్ని రోజులు టేస్ట్ పోతుంది, తిన్న బుద్ధి అవ్వదు. అదే 4-5 రోజులు తినమంటే ఎవరు తినరు. చిన్న బాటిల్ ఉంటుంది, గాజు బాటిల్లో ఎంత వస్తుందో అంత వేస్తాను. అది ఎవరైనా వస్తే 1 day అయిపోతుంది. మేమే అయితే మాకు 2 days 3 days వస్తుంది. కొంచెం స్టార్టింగ్ గా పెట్టుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ అవుతుంది. ఇట్లా మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర ఇట్లా మనము కాంబినేషన్ డిఫరెంట్గా చేస్తాం మేము ఇక్కడ బాగా. రోటి పచ్చళ్ళు అనేది ఇట్లా ఆకుకూర పచ్చళ్ళు కానీ, దొండకాయలు కానీ, బీరకాయ, దోసకాయ, సొరకాయ, దోసకాయ కాంబినేషన్ లో చేస్తాము, చాలా టేస్ట్ అవుతాయి అన్నట్టు. చింతపండు యూజ్ లేదు, ఏ పచ్చడి చేయండి చింతపండు అవసరం లేదు, ఇక చాలా చాలా టేస్ట్ అవుతుంది. అయితే కడతల్లో దామోదర్ రెడ్డి గారు కూడా వంట పత్రిక సార్తో చేసి పెట్టి తినడంతో తను అంత స్ట్రెయిన్ ఉన్నాక కూడా మళ్ళీ తనే వంట చేయాలని ఒక 15 years అవుతుంది వచ్చి నేర్చుకొని. పత్రిక సార్తో తిరిగినప్పుడు వంట నేర్చుకున్నాడు తను. ఇప్పుడు చేస్తాడు, ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు. మీ ఊరికి కూడా వస్తే వేస్తుంటాడు కదా, ఎప్పుడైనా ఏ ఊరు పోయినా వంట చేస్తాడు ఆయన. పప్పు కానీ, పప్పుచారు కానీ అట్లాంటివన్నీ చేస్తుంటాడు. అందుకని బాగా ఆయన కూడా ఇంట్లో చేయడు కానీ బయట బాగా చేస్తాడు. ఎందుకంటే తను భోజనం చేయడానికి ఇబ్బంది కదా, చేస్తాడు బయట. ఇంట్లో అయితే నేను ఉన్నాను కాబట్టి నేను చేసి పెడతాను. చాలా చాలా బాగా చేస్తాడు. కొన్ని ఐటమ్స్ అయితే ఆయన లాగా నాకు రావు, కానీ ఆయన టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు, టేస్ట్ మారుతుంది. అంటే నేను రెగ్యులర్గా చేస్తాను కదా, నా టేస్ట్ వేరే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఒకసారి చేస్తారు కూడా ఆయన టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని బాగా పత్రిక గారు మాకు పరిచయం అవ్వడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ పొందాం మేము. ఎన్ని బెనిఫిట్ అంటే అసలు చెప్పనే లేదు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పత్రిక గారు అంటే గురువు గారిని పరిచయము మనకు ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా మనము మన రోజువారీ జీవితంలో మనం మలుచుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. అదొకటే మనం తెలుసుకోవాల్సింది. భోజనము, సాధన, ఈ 2 ఉంటేనే మన లైఫ్ ప్రశాంతంగా ముందుకెళ్తుంటాం. గురువులు చెప్పింది దానికి మన జీవితానికి తోడవుతుంది. అవును, ఏ సాధన, ఎటువంటి సాధన అయితే మనకు బాగా సపోర్ట్ చేస్తుంది అనేది మనం గమనించుకోవాలి. ఏది దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు చెప్పింది వినకూడదు. మనం చెప్పిన వాటిల్లో ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడా కదా, ఇందులో ఎన్ని విషయాలు, ఎన్ని పాయింట్స్ మీ లైఫ్లో ఉన్నాయి, ఏ పాయింట్స్ మీ దగ్గర లేవు, అది తీసుకొని ఉపయోగించాలి. మన లైఫ్కి అది ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడు మాత్రమే మీకు
డిఫరెన్స్ తెలుస్తుంది. అవును మేడం చెప్పింది, ఎంతవరకు మనము తీసుకోవచ్చు, ఎంతవరకు మనకు అది ఏమో మేడం ఏదో చెప్పింది అన్నట్టు ఉండకూడదు. అవును మేడం చెప్పింది అంటే నేను చెప్పిన విషయాలన్నీ నేను పాటించేటివి మాత్రమే మీకు చెప్పిన. నేను అట్ట చదివింది విన్నది మాత్రం నేను చెప్పను, లేదు, అది అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఏదైతే పాటిస్తానో అది మాత్రమే చెప్తాను మీకు. నేను పాటించకుండా చెప్తే ఉపయోగం లేదు. మీకు కూడా తెలుసు, అందరికీ చాలా మంది గురువుల కోసం విన్నాం మనం కూడా. ఒక తల్లి ఒక పిల్లోడిని తీసుకొని వచ్చి మా ఓడు ఏదో చెప్పింది వింటలేడు గురుగారు అంటే రేపు రాపు అంటాడు. అంటే ఒక ఇష్టమైన వస్తువు వద్దంటే ఇంటలేడంటే ఆ గురువు గారు రేపు రాపు అంటారు. రేపు వచ్చినా కూడా మళ్ళీ రేపు రాపు అంటాడు. ఎందుకంటే అదే ఈయన గురువు గారు జీవితంలో కూడా ఏదో ఒక చిన్న డిస్టర్బ్ ఉంది. అవును నేనే పాటించినప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్తాను నేను అని చెప్పేసి ఆయన వాళ్ళ 2-3 రోజులు దాకా తిప్పుతాడు. లాస్ట్కి ఒక 4 రోజుల తర్వాత ఆ రోజు అవునమ్మా నేను కూడా చిన్న డిస్టర్బ్ అంటే మిస్టేక్ చేశాను, అది నేను పాటించినప్పుడు మాత్రమే మీకు చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని ఇన్ని రోజులు తిప్పాను, అది సారీ అని చెప్పేసి. లేదు ఇప్పుడు నేను కూడా మానేశాను, ఒక బ్యాడ్ వరకు నేను మానేశాను, మీరు కూడా మీ బాబు కూడా అట్లనే మార్చుకుంటాడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి సలహా ఇస్తాడు అన్నట్టు. అంటే నేను ఏదైతే పాటిస్తానో అది మాత్రమే నేను చెప్పాలి. పక్కోళ్ళు చెప్పింది ఎవరో ఎక్కడో విన్నది కాదు చెప్పడం. నేను పాటిస్తేనే అది 100% కరెక్ట్. అందులో ఇంకొక విషయం ఏంటంటే వంట రైసు అన్నము మనందరము ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుతారు చాలా మంది. అంత గట్టి తినకూడదు, మనకు తొందరగా జీర్ణం అయ్యేటట్టు కొంచెం మెత్తగా చేసుకోరు అన్నం. అంటే చాలా మందికి ఇష్టపడరు మెత్తనము. ఆ మెత్తనం తింటేనే మనకు తొందరగా జీర్ణం అయిపోతుంది. 2 hours ఉండదు. ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ లో వస్తే మీ విషయం వస్తే నాన్ వెజ్ 3 days పడుతుంది బయటకు రావడానికి, క్లీన్ కావడానికి. అదే వెజ్ అయితే 3 hours లో మనకు 3-4 hours లో అజీర్ణం అయిపోతుంది. రాత్రి తీసుకున్న భోజనం పొద్దున్న క్లీన్ అయిపోతుంది. అట్లా అన్నం గట్టిగా ఉంటే కూడా మనకు టైం పడుతుంది. బియ్యం లాగా ఉన్న రైస్ తింటే కూడా అట్లనే డిస్టర్బ్ అవుతుంది. అందుకనే మెత్తగా మా ఇంట్లో అయితే అంటే మా ఆరు మ్యారేజ్ ముందు నుంచి కూడా మెత్తగా అన్నం నేచురోపతిలో మొత్తం చిన్నపిల్లల అన్నం లాగా పెడతారు అన్నట్టు. అది అలవాటు. 1-3 వాటర్ వేసి పెడతాం, విజిల్ కుక్కర్లో వండుతాము రైస్, గజ్జి తీయకుండా అట్లనే పెట్టేస్తాము. మెత్తన్నము వేడిగా ఎప్పుడు భోంచేయాలో అప్పుడు మాత్రమే వంట వేయాలి మా ఇంట్లో. మార్నింగ్ 5 గంటలకు 6 గంటలకు వండి మధ్యాహ్నము రాత్రికి మిగిలింది మళ్ళా అట్లా తినడానికి లేదు, అట్లా కుదరదు, అదే తినకూడదు. పప్పు చారు అయితే అసలు ఆ పూటకే వండుకోండి. పొద్దున చేసి రాత్రికి రేపటిదాకా ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి చేసి తినడం వల్ల మనకు ఉపయోగం లేదు, ఉపయోగం ఉండదు. కాబట్టి వేడిగా అప్పటికప్పుడు పొయ్యి తీసి భోంచేస్తాం మేము అంతే. 11 వరకు వంట చేయము. 11 అట్లా 11:30 స్టార్ట్ చేసామంటే 12:30 వరకు వంట అయిపోతుంది. 12:30 భోంచేస్తాం, అయిపోయింది. అందరం ఒకటేసారి భోంచేసేస్తాం. ఇంకా అన్నం మెత్తగా ఉంటది కదా, మన తర్వాత నిమ్మకాయ రైస్ అది కలపడానికి ఉండదు. అది అందుకోసం మనం ఎంత అవసరం అంతనే వండుకోవడము, గిన్నె తీసేయడం అంతే. బాగా మెత్తగా చిన్న పిల్లలకు చిన్న బేబీలు ఉంటే కూడా వేరే అన్నం ఉండక్కర్లేదు మా ఇంట్లో, అదే పెట్టవచ్చు అన్నట్టు, అంత మెత్తగా ఉంటుంది. అట్లా తినడం వల్ల మన బాడీ స్ట్రెయిన్ లేకుండా డిస్టర్బ్ అవ్వకుండా జీర్ణం అవుతుంది. ఆ అన్నం గట్టిగా ఉంటే భోంచేసినాక ఒక్కొక్కసారి జీర్ణం అవ్వక తలనొప్పి వస్తుంది ఈవినింగ్ టైంలో చాలా మటుకు. ఎందుకు వస్తుంది అంటే భోజనం అరగకపోవడంతో తలనొప్పి వస్తుంది. బాడీ హెవీగా ఉంటుంది, చికాకు ఉంటుంది, ఇట్లా ఆయాసం వస్తుంటది. ఇవన్నీ కూడా అన్నం మెత్తగా వేసుకొని తింటే మాత్రము ఖచ్చితంగా మీకు మంచిగా ఉంటది. కారాలు అసలు ఉండదు. మా వారైతే పొట్టి ఉప్పు వేసి ఉడికిచ్చి పోపు వేయాలి, నేచురోపతి అట్లే పద్ధతి అన్నట్టు, అట్లా తింటారు. కారాలు వేస్తే ఒక మిరపకాయ వేస్తాం, లేకపోతే లేదు. ఇంత కారం పోసుకొని, ఎండు కారం అసలు వాడద్దు, తక్కువ వాడండి. పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసేస్తే సరిపోతుంది. ఏ కూరలు ఎక్కువ తినాల. నేచురోపతి అట్లనే చిన్న 2 పూలకాలు ఒక బౌల్ కర్రీ ఇస్తారు, అది సరిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగ తాగుతారు. అట్లా మంచిగా ఉంటుంది, బాడీ కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. అట్లా మనము కారాలు పోసుకొని కొంచెం కూర లేకుండా అన్నము అట్లా భోంచేయకూడదు.
అన్నం ఎంత ఉందో కూర కూడా అంత ఉండాలి ఇంచుమించు. అందుకని కారం వేయకుండా వేసి అయినట్టు ఒక మిరపకాయనో లేకపోతే లైట్గా వేసి కూర వండుకోవాలి. అన్నం మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది, తింటే కట్టు ఎండిపోతుంది. అట్లా ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లా భోంచేయాలి. అందుకని మేమైతే పాటిస్తాము. ఇంకా మా వారైతే నేనైతే మా బాబు కోసం ఆఫీస్కి అయితే కొంచెం కారపొడి వేసి అంటే కారం వేసి కూర వండుతాను. నైట్ తినాలి కాబట్టి. ఇంట్లో అయితే అట్లా వేయము. ఇంట్లో అయితే ఇట్లనే సాఫ్ట్గా ఎక్కువ కర్రీ తింటే వండుతాం. అందుకని వెజిటేబుల్స్ ఫుల్గా వెజిటేబుల్స్, సీజన్ ఫ్రూట్స్, ఈ కాలం దొరికే పండ్లు అన్ని పుష్కలంగా తింటాం. మేము కూడా తెచ్చుకుంటాము. మీ అందరు కూడా అలవాటు లేకపోతే తెచ్చుకోరు. మంచిగా పుష్కలంగా దొరికే పండ్లు తెచ్చుకొని తినండి. ఎందుకంటే సీజన్ ఫ్రూట్స్ ఎప్పుడు మిస్ అవ్వద్దు మీరు. అవి ఈ సీజన్ దొరుకుతాయి. ఇప్పుడు ముంజలు దొరుకుతాయి, మామిడి పళ్ళు దొరుకుతాయి. చెట్టు మీద మామిడి పళ్ళు మేము ఈ షాప్లో కొనుక్కొచ్చుకొని వస్తాం. చెట్టు మీద పండినవి మాత్రమే ఇప్పుడు స్టార్ట్ చేసినాం మేము మామిడి పళ్ళ దగ్గర. షాప్లో అసలు తినవద్దు. ఆ పౌడర్ వేసి పండించిన తినవద్దు. న్యాచురల్ గా పండినే తినాలి. అది విషయం. చక్కగా చెప్పారు మేడం. పత్రి సార్తో మీ యొక్క ప్రయాణం, దాంతో పాటు మీ ఆహారం ఏదైతే అలవర్చుకొని ఉన్నారో దాని వల్ల మీరు చూసిన మార్పు, ఆ ధ్యానంతో మీ జీవితంలో ఒక మార్పు, చిన్నప్పటి నుంచి పిల్లలకి అందచేస్తే ఆ ధ్యానం అనేది మెమరీ అనే కాదు మేడం, ప్రతిదీ అసలు వాళ్ళ జీవితంలో అంటే ఏదన్నా కూడా ఒక బ్యాలెన్స్డ్ గా జీవించడము, అంటే చాలా గొప్పగా జీవించడానికి తనని తాను తెలుసుకుంటారు కదా మేడం. అన్నంది కానీ, గానుగ నూనెది కానీ, కూరలది అదంతా కూడా చాలా చక్కగా. నేను మట్టి పాత్ర నుంచి 2 రోజుల నుంచి చేస్తున్నాను మేడం. తెచ్చుకొని మట్టి పాత్రలో చేసుకుంటున్నాను వంట. మొన్న పులుసు పెడితే చాలా చక్కగా బాగుంటుంది మేడం. అంటే అది మట్టిలో ఉడకడం. అవును మేడం, చాలా బాగుంటుంది. మామూలు స్టీల్‌లో ఇంకా మెటల్ దాంట్లో దేంట్లో చేసినా, మట్టి పాత్రలో చేసింది కలర్ కూడా అంతా చాలా డిఫరెన్స్ వస్తుంది మేడం. నేను చూసాను మేడం, మొన్న 2 డేస్ బ్యాక్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి చేస్తున్నాను దాంట్లోనే. గిన్నె పొయ్యి పెట్టంగానే నూనె కానీ వాటర్ కానీ పోయాలి, లేకపోతే క్రాక్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే అవును మేడం, మీద పెట్టగానే చిన్న మంట మీద మొదలు పెట్టగానే వాటర్ కానీ నీళ్ళు కానీ పోయాలి. అందులో పోసి ఇక చిన్న మంట మీద ఉడికించుకోవాలి. 3/4 ఉడకగానే స్టవ్ బంద్ చేయాలి. నీకు గ్యాస్ తక్కువ పడుతుంది, టేస్ట్ మారుతుంది, నీకు చాలా అన్ని బెనిఫిట్స్. ఇక నష్టాలు అసలు లేవు. కలర్ తో సహా మారిపోతుంది మేడం. అదే మామూలుగా మెటల్ లో చేస్తే వేరే టేస్ట్ కానీ కలర్ కానీ అంతా చాలా డిఫరెన్స్ వస్తుంది మేడం. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా మట్టి పాత్ర ఉండడం వల్ల అది వాటర్ అంతా కూడా పీల్చేస్తుంది మేడం. తర్వాత అన్ని సరి సమానంగా చేసేస్తుంది. అన్ని గోల్డెన్ డేస్, ఓల్డెన్ డేస్ అంతా గోల్డెన్ డేస్ అని ఇప్పుడు అందరూ మట్టి పాత్రలు తీసుకుంటున్నారు మేడం చాలా వరకు. నేను కూడా మ్యారేజ్ అయిన కొత్తలో 87లో మ్యారేజ్ అయితే ఎందుకు 10 years నేను రైస్ అన్నము కుండలో వండేవాళ్ళం మేము ఒకప్పుడు. మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 10 years నుంచి మళ్ళీ చేస్తున్నాను. నేను చేసిన మట్టి దాంట్లో డిఫరెంట్. మేము మంచినీళ్ళు కూడా మట్టి కుండలో వాటర్ తీసుకొస్తాను, తెచ్చి బిందెలలో పోసి కాగబెట్టి అవి చల్లారినాక కుండలో పోస్తాం. కుండలో పోసేటప్పుడు ముద్ద కర్పూరం ఉంటుంది, ఒక శనగ గింజ అంతా అట్లా నలిసి పోసేస్తాను. ఒక తీర్థం తాగినట్టుగా ఉంటుంది మా ఇంట్లో వాటర్. తీర్థమే. అయ్యగారు పెడతారు కదా చేతిలో, కాగబెట్టిన నీళ్లు పచ్చి నీళ్ళకి డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే పచ్చి నీళ్ళు ఇప్పుడు బోర్ నుంచి డైరెక్ట్ తీసుకున్న వాటరు బరువు ఉంటాయి, తీపి మారుతుంది. వేడి చేసిన నీళ్ళు తీపి మారుతుంది, పల్చగా అవుతాయి. అదే పచ్చి నీళ్ళు డైరెక్ట్ ట్యాప్కల్ తెచ్చుకునే నీళ్ళు నీకు మందం ఉంటాయి, తీపి రాదు, మారుతుంది. మినరల్ వాటర్ లాగా మారిపోతాయి కాగబెట్టిన నీళ్ళు నీకు. అందుకని మేము అంటే నా మ్యారేజ్ ముందు నుంచి కూడా మా హస్బెండ్ నేచురోపతి. అప్పటి నుంచి కూడా ఇంట్లో మంచినీళ్ళు అందరికి కాగబెట్టే తాగుతాం. ఈ మిషన్ మధ్యలో కొన్ని రోజులు మిషన్ పెట్టుకుంటే మా హస్బెండ్కి ఫీవర్ వచ్చి వద్దు దీనివల్లనే ఎఫెక్ట్ అని మళ్ళా ఏదో పెట్టించుకున్నాం. ఊకే కాగబెట్టుడు పెద్ద పని అయిపోతుందని. అది కాదు, దానివల్లనే వచ్చిందని అర్థమై ఇంకా తీసేసినాము. ఇప్పుడు 38 years నుంచి కూడా నేను మంచినీళ్ళు కాగబెట్టి తాగుతాం మా ఇంట్లో అందరికీ. అసలు ఎప్పుడు కాఫ్లు కోల్డ్ అలాంటివన్నీ జ్వరాలన్నీ మా ఇంట్లో 1% కూడా ఉండదు, 1% కూడా ఉండదు. వాటర్లో అవి కొంచెం బాయిల్ అయినాకనే కొంచెం ఇట్లా పొగలు వచ్చినాకనే బంద్ చేయాలి. అందులో ఏమైనా జెమ్స్ ఏమైనా ఉంటే చనిపోయేటట్టు ఉండాలి.
అదే అట్లా ఏముండవు, నీట్గా ఉంటాయి. టాపికల్ తెచ్చుకుంటాం కాబట్టి బాగుంటాయి. ఇంకా అంతే కుండలో పోసేస్తాము. కుండ అయిపోయే వరకు ఒక్కొక్కసారి 3 రోజులకు 5 రోజులకు ఇంటికి చాలా మంది వస్తే అయిపోతాయి. లేకపోతే 3-4 రోజుల దాకా ఉంటాయి అట్లనే. ఎంత అంటే 30 లీటర్స్ కుండ అది. క్యాన్ బిందెలలో పోసి కాగబెట్టి అందులో పోసేస్తాం, అయిపోయింది. ఇక మంచినీళ్ళు తాగి బతకొచ్చు మా ఇంట్లో. అది కాగబెట్టి చాలా చక్కగా చల్లారి కుండ చిట్కాలు కదా, పంచుకుంటున్నారు మేడం. అందుకని టేస్ట్ మారిపోతాయి, ఆటోమేటిక్ గా మారిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు గమనించండి మీ ఇంట్లో. కాగబెట్టి చల్లారినాక కుండలో పోయండి అంతే. కర్పూరం వేసినా వేయకపోయినా నోవరి ఇవి ఉంటాయి, ఏం లేకపోతే మానేయండి. చాలా టేస్ట్ అవుతాయి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా చేస్తాను మేడం. డౌట్లుంటే నేను ఒక 2-3 డేస్ నుంచి కుండని తెచ్చుకోవాలి అని చెప్పని చూస్తూ ఉన్నాను మేడం. వాటర్ ఫ్రిడ్జ్ వద్దు అని చెప్పని అనేసి. సో ఇప్పుడు ఇలా ట్రై చేస్తాను మేడం ఖచ్చితంగా. 15 years అవుతుంది మేము కుండ నీళ్ళు తాగబట్టి. 15 years నుంచి ఏ సీజన్ లో తీస్తలేము. మధ్యలో ఒకసారి పాతగా అయిపోయిందని పక్క తీసేసి కొత్త తీసుకురాలేదు. బిందె నీళ్ళు తాగుదామంటే పోతలేవు, అసలు కాగబెట్టిన నీళ్ళు కూడా తాగబుద్ధి అవుతలేదు. మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ తెచ్చేసుకొని మేడం రోగాలంతా వచ్చింది వాటర్ నుంచే కదా మేడం. ఇప్పుడు కుండలో కానీ బిందెలో కానీ తీసుకున్నప్పుడు పైన నీళ్లు తాగుతాము. కానీ మనం ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ అవి ఇవి అని అంటున్నాం, వేలు వేలు పెట్టి కొంటున్నాం. కానీ మనం తాగేది కింద నీళ్లు, కింద ఉండే వాటరే కదా మేడం మనకు వస్తాయి. దాని వల్లే అసలు రోగాలంతా కూడా అంతే. మొత్తం దిగుండేది మనం తీసుకొని తాగుతాము, మళ్ళా పడుతూ ఉంటాయి, పైనుంచి దుమ్మంతా వస్తుంది. మళ్ళా దాన్నే మళ్ళా అమృతంగా అని చెప్పని వేలు వేలు పెట్టుకొని కొనుక్కొని తాగుతూ ఉన్నాం మేడం. అసలు అట్లా మామూలుగా తాగాల్సింది అంటే ముందు రోజు నిల్వ చేసుకొని అంతకుముందు ఇచ్చేవాళ్ళు కదా మేడం. అంటే కర్పూరం అదంతా ఇచ్చి బిందెకంతా కూడా పసుపు అంతా చుట్టి కిచెన్ లో అంటే ఒక అమ్మవారి లాగా చూసేవాళ్ళు. ఆ అంటే గుడి అంటే ఇప్పుడు దేవుళ్ళ పటాలకి ఎట్లయితే ఎంత విలువిస్తారో అలా ఇచ్చేవాళ్ళు కదా మేడం. ఏమంటారు వేప మండ అవంతా కట్టేవాళ్ళు కదా వాటర్ కి తాగేటప్పుడు. అది పక్క రోజుకి తాగేవాళ్ళు, ఒక రోజంతా కూడా నిల్వ ఉంచి. అన్ని పోను మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అవే పట్టుకుంటూ ఉన్నాం మనం. చాలా మేమైతే చక్కగా చెప్తూ పాటిస్తున్నాం. ఉన్నారు మేడం, చాలా బాగున్నాయి. 15 years, దాదాపు 15 years పైన నుంచే మేము కుండ వాటరు ఏ సీజన్ లో కుండ తీయను, అన్ని సీజన్లు ఉంటుంది అట్లనే. అది చాలా హెల్తీగా, టేస్టీగా, ఎనర్జీగా అన్ని విధాలా పనికొస్తుంది. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడండి. మేడం. చాలా చక్కగా, చాలా బాగా అవసరమైన ఆడవాళ్ళు మహిళలకి అందరికీ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా అందించారు మేడం. అది మీరు పాటిస్తుండేది, పాటించిన తర్వాత ఆ మార్పు చూసింది, అది ఎలా ఉంది ఏంటి అని చాలా చక్కగా వర్ణించారు మేడం. అసలు కావాల్సింది అంటే ఇప్పుడు ఇందాక దాంతో పాటు ఇది చెప్పారు కదా మేడం, వంట చేసేటప్పుడు పత్రిసారి ఇదే అనాలి. ఎందుకు బయట ఫుడ్ అంతా కూడా తినరు అని అంటే వాళ్ళ ఆలోచనల ప్రభావం. అంటే కొంచెము ఏదేదో ఆలోచించి ఆ క్రూరపు మనస్తత్వము, ఒక అహంకారంతో గాని అట్లా ఉండి అట్లా చేస్తే అదంతా కూడా వైబ్రేషన్స్ తో వంటల్లోకెళ్తే అలా వస్తుంది అని చెప్పననేసి ఎక్కడ తినకుండా. అవును మేడం, అదంతా అవును. నిజమే. అసలు మమ్మల్ని చాలా కూడా చక్కగా ముట్టుకొనిచ్చేవాడు చెప్పారు కాదు. మేడం. కొన్ని సంవత్సరాలు మమ్మల్ని కూడా ముట్టుకొనిచ్చేవాడు కాదు. ప్రతిసారి వాళ్ళు నిజామాబాద్ బోధనకి వెళ్ళాము. సార్ బర్త్డే ముందు రోజు అక్కడ ఒక రోజు నైట్ ఉండేవాళ్ళు, అందరం వెళ్ళేవాళ్ళం. పోయినాక ఒక రోజు వంట మా అందరికి కొంతమందికి ఇంట్లోనే వంట చేసేవాడు, అందరికి చేసేది బయట. కొంతమందికి ఒక 50 మందికి 100 మందికి ఇంట్లో కిచెన్లో చేసేవాడు తను పర్సనల్గా చేసి పెట్టేవాడు. మేము ఏదో హెల్ప్ చేద్దామని పోతే చెంచా ముట్టుకొని ఇచ్చేవాడు కాదు సార్. అంటే మేము కొంచెము ఆ పక్కన ఏంది సరస్వతి అమ్మవారు దగ్గరకు పోయి బాసరకు పోయినాం అన్నట్టు, లేట్ అయిపోయింది. మేము ఎవరికల్లా వంట చేస్తుండు, ఇంట్లో క్లాస్ నడుస్తుంది, వంట చేస్తుండు. మమ్మల్ని చూసి మొత్తం ఇట్లా చూసిండు, ఏంట్రా ఇప్పుడు వస్తారు అన్నట్టుగా. మేము గుడిలోకి పోయే వరకు 11 అయిపోయింది. అసలు 9 గంటలకు వెళ్ళిపోవాలి అసలు మేము అక్కడికి. ఇక సరే అక్కడ ఉన్నాం కదా, కనీసం దర్శనం అనేది చేసుకొని పోదామని, అమ్మవారిని చూసి పోదామని లోపలికి వెళ్ళాం. టైం పట్టింది. అక్కడ మహర్షి ఆయనది అక్కడ సాధన చేసే ప్లేస్ ఉంది, అది పోయినాం. కొండ పైకి పోయినాం, లేట్ అయిపోయింది. ఇక సార్ పోయే వరకల్లా వంట చేస్తుండు. మాకైతే ఒకసారి దిమ్మ తిరిగింది, మనకేమైనా పిచ్చా సార్ని వదిలేసి మనం ఆడు ఉన్నామని చెప్పేసి. ఇంకా పోగానే మేము కిచెన్లో పోగానే ఇంకా చెంచా మాత్రం మాకు ఇవ్వలేదు. కూరగాయలు కట్ చేసేయడము అలాంటివన్నీ 5-6 మంది ఉన్నాం మేము. మనిషి ఒక చెయ్యి చేసి అది రెడీ చేసినాము. మధ్య మధ్యలో వచ్చి ఆయనే కలుపుకొని పోతుండు. ఆయన రాకుడు అక్కడ క్లాస్ చెప్తుండు, మళ్ళీ వస్తుండు కలిపిపోతుండు. అమ్మ ఎట్లా చేస్తుంది, వదిలి పిల్లలను చూసుకుంటూ ఒక వంట ఎట్లా చేస్తే అట్లా చేస్తున్నాడు. సార్ మేము చూస్తాం సార్, మేము చూస్తాం సార్ అంటే కూడా ముఖం చూస్తుండు, వస్తుండు, చూసుకుంటుండు, పోతుండు. అట్లా 3 సార్లు వచ్చిండు. లాస్ట్కి ఇక కొంచెం ఒక 2 minutes ఆగి బంద్ చేయండి అని చెప్పేసి అప్పుడు పోయిండు. ఎందుకంటే నమ్మకం, మా సాధన
10 ఏళ్ల ముందు ఇంత సాధన లేదు, ఇంత ఇంత కాన్ఫిడెన్స్ లేదు, ఇంత ఇంత ఎనర్జీ లేదు ఈ బాడీలో. అందుకని నమ్మలేం మమ్మల్ని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా ఉంటే చేయండి రా, నేను వస్తా, నేను చూస్తుంటా, మీరు చేయమా అని చెప్పిపోయేటోడు 10 ఏళ్ల తర్వాత. అంత ముందు నమ్మేవాడు కాదు, ఎందుకంటే మా ఎనర్జీ అంత లేదని అర్థమైపోయింది. మా అక్కడ అవగాహన వచ్చింది. ముట్టుకొని ఇసలే చెంచా అంటే అర్థమైపోతుంది అప్పుడే, ఓహో మన ఎనర్జీ సరిపోలేదు ఈ వంటలు చేయబట్టడానికి, మనం అర్హతులం కాదు. అంతే. వడ్డన కూడా ఆయన చేసి అందరికి వడ్డన చేసి అప్పుడు భోంచేసేవాడు. అమ్మ ఎట్లా చేస్తుంది ఇంట్లో, అందరికి పెట్టి అప్పుడు అందరు భోంచేశాక ఏముంటే అది కొంచెం పెట్టుకొని భోంచేస్తుంది అమ్మ. అమ్మ అమ్మ ప్లేసు, నాన్న ప్లేసు, గురువు ప్లేసు అన్ని ఆయన తీసుకున్నాడు. అన్ని అట్లా ఇచ్చిండు అందరికి, మా అందరికి ఇచ్చిండు. నిజంగా అదృష్టవంతులం. ఇంత అదృష్టము ఈ జన్మ తీసుకొని పత్రిక పరిచయం అవ్వడం మా జన్మ ధన్యమైంది. ధన్యం అంతకంటే గొప్ప మాటే లేదు ఇంకా. ఎందుకంటే ఎన్నో సఫరింగ్లు అయినాము, ఎన్నో ఆలోచనలు, ఎన్నో థింకింగ్లు అన్ని నుంచి బయట రావడానికి, మమ్మల్ని బయట లాగడానికి పత్రిక పరిచయం అయినాక ఆటోమేటిక్గా బయటకు వచ్చినాం. ఇక వాళ్ళ ఇంట్లో మేము ఒక మెంబర్స్మి చెప్పాలంటే, వాళ్ళ పిల్లల తర్వాత మేము అట్లా తిరిగే వాళ్ళం. నాయనమ్మ, అమ్మమ్మ. నేనైతే సార్ వాళ్ళ అమ్మ నాయనమ్మ అని పిలిచేదాన్ని. నాయనమ్మ ఉల్లిగడ్డ పప్పుచారు చేసేది, ఉల్లిగడ్డ సాంబార్ చేసేది. నిజంగా లిటరలీ ఏళ్ళు కొరుక్కోవాలి, డౌటే లేదు, అంత బాగా చేసేది నాయనమ్మ. అమ్మమ్మ వంటకాడికి వచ్చేది కాదు, కలిసే వాళ్ళ మాట్లాడే వాళ్ళగా. నాయనమ్మ మంచి వంట, సార్కి అయితే ప్రాణం. నాయనమ్మ చేసిన వంట అంటే ప్రాణం కొట్టుకునేది. నేను ఎక్కడన్నా ఉండని లంచ్ టైం వస్తున్నట్టు ఇంటికే వచ్చేది. మా అమ్మ నా కోసం చూస్తుంటుంది అని చెప్పేసి ఇంటికి వచ్చి 3 కానీ 4 కానీ ఇంటికి వచ్చి భోంచేసేవాడు సార్ భోంచేయండి సార్ అంటే, అమ్మ చూస్తుంటది రా ఇంటికాడ, పోదాం పదా, ఇంటికి వెళ్దాం పదా అని చెప్తుండే. అమ్మ నా కోసం వంట చేసి పెడుతుంది, వస్తున్నా అంటే బుచ్చి, సార్ పేరు బుచ్చి. ఇంట్లో అమ్మ పిలిచేది, నాయనమ్మ పిలిచేది. బుచ్చి వస్తుండు, బుచ్చి కోసము ఈ టేస్ట్ నచ్చుతుంది వాడికి, ఈ కర్రీ నచ్చుతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా ఉండేది. అంత ఇష్టం. చిన్న కొడుకు కదా, చాలా ప్రాణం నాయనమ్మకి. బుచ్చి అని పిలుస్తుండే. మేమందరం నవ్వుకున్నా, సార్ మీరు చిన్న పిల్లోడు అయిపోయారు సార్, మేమేమో మీకు చిన్న పిల్లలము, నీకు మాత్రం మీ అమ్మకు మాత్రం నువ్వు చిన్న పిల్లోడు అని మేము నవ్వుపించే వాళ్ళం. మేమైతే నవ్విస్తా, అవునరా అమ్మకి ఎప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు అమ్మకి చిన్నపిల్లలే అని చెప్పేవాడు. నిజంగా అసలు అప్పుడు సార్తో తిరిగిన జ్ఞాపకాలను గుర్తుకొస్తే, సార్ ఎందుకు వెళ్ళిపోయినావు అనే ఒక క్వశ్చన్ పడుతుంది నాకైతే ఇప్పటికి. ఎందుకు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయినావు అని ఒక క్వశ్చన్ పడుతుంది నాకైతే. మేమందరం పిల్లలము, మమ్మల్ని వదిలేసిపోయినావా అన్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా అలా పిల్లలు కూడా ఇద్దరు కూడా, పరిణిత కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరింటికి పోయినా అన్ని బాగా. వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు, మేము స్టార్టింగ్ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు చదువుకుంటారు అప్పుడు. బాగా మంచిగా చూస్తారు. ఇంకా అమ్మ అయితే చెప్పక్కర్లేదు, పత్రమ్మ అయితే. కానీ మా వండుకో తినిపోర్రే, నాకు ఓపిక లేదు, అప్పుడు వండి పెట్టినా, ఇప్పుడు నాకు ఓపిక లేదు, వండుకో తినురే అని చెప్తుండే. అవి వదిలేసేది ఇంట్లో. అక్కడ కూర్చుంటుండే, చూడురే ఏం కావాలో తీసుకోరా అని చెప్తుండే. అట్లా ఎప్పుడు సార్ వాళ్ళింటికంటే 200 మంది 100 మంది గ్యాదర్ అయ్యేటోళ్ళం. అంతమందికి ఆమెకు ఓపిక లేదు. మేమే మనుషులు పని చేసే వాళ్ళం, ఉండేవాళ్ళం, పెట్టేవాళ్ళం. అన్ని అక్కడ 10 మనుషులు ఉండేటోళ్ళు కడగడానికి, వండుకొని తినాడేసిపోయేటోళ్ళం అంతే. పన్నాం ఉండేది, క్లీనింగ్ కోసం పన్నాం ఉండేది. వంటాము ఉండేది, తర్వాత వంటాము పెట్టుకోరు. కానీ వంటాము చేతో నేను ఎప్పుడు తినలేదు, మేమే వండుకునే వాళ్ళం. సార్ అన్న వండి పెట్టేటోళ్ళు, మేమన్నా వండుకుంటోళ్ళం. మేము పోయినామంటే సార్ వచ్చేటోళ్ళు కిచెన్లో, ఆయన ఉండేటోడు. వంకాయ అని, బెండకాయ కానీ అలాంటివన్నీ ఆయన చేసి ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే బీట్రూట్ సాంబార్ చాలా టేస్ట్. సార్ చేతితో తిన్నాం జాన్ జగత్ ఆఫీస్లో 15 years ముందు. అప్పటి నుంచి మేము చేయడం మొదలెట్టాం అంతే. పైనాపిల్ సాంబార్ ఇదొకటి. ఇది నేను బయట మన మెడిటేటర్ దగ్గర నేర్చుకున్నా. అంత లిటరల్లీ ఏళ్ళు కొరుకొని తినాలా, అంత కమ్మగా అవుతుంది. పైనాపిల్ సూప్ అంటే పచ్చి తెచ్చి పొట్టు తీసి జ్యూస్ వేసుకొని పెట్టుకోవాలి, వడగట్టుకొని పెట్టుకోవాలి. పిడికడే పప్పు, పెసరపప్పు
ఏ పప్పు అయినా ఇష్టం లేదు వేసుకోవచ్చు. ఒక పిడికెడు పప్పు మాత్రం ఉడికించి పెట్టుకోవాలి అంతే. ఈ రసము పులుపుకి చింతపండు వాడం, ఓన్లీ పైనాపిల్ జ్యూసే, అది తాలింపుకు. తాగడానికి సూప్కి అయితేనేమో మిరపకాయలు ఉల్లిగడ్డ వేయొద్దు, తింటందుకైతే ఉల్లిగడ్డ మిరపకాయలు వేసుకోవాలి అంతే, డిఫరెన్స్ అంతే. తాగడానికి అయితే వేయద్దు, కారం వేయద్దు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఉప్పు వేసుకొని చేసుకోవాలి అంతే. తాలింపు పోసుకొని ఈ పప్పు ఉడకబెట్టుకొని మెదిపండ్లు పోసుకోవడమే అంతే. అసలు ఏళ్ళు కొరుక్కోవాలి, నిజంగా ఏళ్ళు కొరుకొని తినాలి, అంత కమ్మగా అవుతుంది. ఉన్న మయమేందంటే గానుగ నూనెలో ఉంది అసలు కథ అంతా గానుగ నూనెలో ఉంది. మనకు మామూలు నూనె అయితే 4 స్పూన్లు పోసి 4 స్పూన్లే ఉంటుంది. ఈ గానుగ నూనె ఏంటంటే 1 స్పూన్ పోసి 4 స్పూన్లు అవుతుంది. అది తిక్కు ఉంటుంది కాబట్టి వేడి అయినాక 4 స్పూన్లు అవుతుంది. అది 400 రూపీస్, ఇది 100 రూపీస్. మనకేం నష్టమేం లేదు, కానీ రుచి వేరు, ఆరోగ్యం వేరు మళ్ళా. అందుకని 1 స్పూన్ పోయండి చాలు కూరలకి, సరిపోయింది. మరి ఏది అవసరం అంటే అది చేయాలి కదా మనము. బీట్రూట్ సాంబార్ ఏంటంటే బీట్రూట్ సాంబార్ కూడా ముక్కలు పొట్టు తీసుకొని ఉడకబెట్టుకోవాలి, అంటే పొట్టు తీసి కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి పక్కకు పెట్టుకొని కొన్ని ముక్కలు అట్లే వేయాలి, కొన్ని ముక్కలు కానీ ఒక్కోసారి తిప్పాలి. లెఫ్ట్ తిప్పాలి, రైట్ తిప్పొద్దు. లెఫ్ట్ తిప్పితేనేమో ముక్కలు అవుతాయి, రైట్ తిప్పితే పేస్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ. మిక్సీ లెఫ్ట్ తిప్పితేనేమో ముక్కలు అవుతుంది, చిన్న చిన్న పీసులు అవుతాయి. రైట్ తిప్పితేనేమో పేస్ట్ అవుతుంది. ఐడియా వచ్చిందా? గుర్తయిందా? లెఫ్ట్ తిప్పితేనేమో మిక్సీ లెఫ్ట్ తిప్పితేనే ముక్కలు అవుతుంది, రైట్ తిప్పితేనేమో పేస్ట్ అవుతుంది ఎప్పుడైనా. అయితే నేను ఏం చేస్తాను అంటే బీట్రూట్ సాంబార్కి లెఫ్ట్ అంట ఒకసారి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది, కొన్ని ముక్కలు అట్లే వేస్తాను. అయితే దానికి మాత్రం పులుపు వాడాల, చింతపండు టమాటాలు అనేది. చింతపండు అయితే నో డౌట్ వంట చేయడమే మానేసినాం అనుకో. ఒక 3 టమాటాలు వేడి చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి అంతే. ఆ రసం వేసేసి ఒక పిడికెడ పప్పు ఉడకబెట్టుకొని పోయాలి అంతే. దగ్గరకు వస్తుంది, ఎందుకంటే బీట్రూట్ పేస్ట్ కదా, నీకు పప్పు బాగా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంతనే వేయాల. నీకు చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు. అది కూడా బీట్రూట్ పచ్చడికి ఏంటంటే పచ్చడి ఎండుమిరపకాయలు, జీలకర్ర, నువ్వులే, అన్నిటికీ అవే ఇంకా ఐటమ్స్, ఎప్పుడు ఏది మారేయలేదని. ముక్కలు లైట్ తాలింపు తీసి అదే గిన్నెలో లైట్ 1 టీ స్పూన్ అంత నూనె పోసి మగ్గియాలి అంతే, నీళ్ళలా కాదు, మూత పెట్టి మగ్గియాలి అంతే. బాయిల్ కొంచెం సేపు అంతే. అది చల్లారినాక వేసి మిక్సీ చేసుకోవాలి. బీట్రూట్ పచ్చడి అయితే అసలు సచ్చి తింటారు, ఇంకా అసలు వారం అంతా తినమనే తింటారు, అంత కమ్మగా అవుతుంది. అది 2 years నుంచి చేస్తాను నేను, యూట్యూబ్లో చూసాను. నేను సాంబార్ ఏమో సార్ దగ్గర నేర్చుకున్నాము, కానీ ఈ చట్నీ మాత్రం నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. చాలా టేస్ట్ అవుతుంది బీట్రూట్ పచ్చడి. అవసరం, బీట్రూట్ తింటున్న జ్యూస్ అవుతున్నారు కదా, ఇదైతే ఇంకా బాగుంటుంది. పైనాపిల్ ఏమో ఒక మేటేటర్ ఫ్రెండ్ చెప్పింది, అది అరౌండ్ చేస్తున్నాం ఇంట్లో. అన్ని పచ్చళ్ళు చేస్తాను నేను ఇంట్లో, ఆకుకూర పచ్చళ్ళు చేస్తా, కాయగూర పచ్చళ్ళు అన్నీ చేస్తా. అయితే మేము పిక్లీస్ తినము, మామూలు ఆవకాయ కూడా తిననిస్తాడు మా ఆయన. యాసిడ్ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అది ఇంట్లో ఉంటే తింటావన్నీ చేయనీయట్లేదు. ఇంట్లో కడతాలు పోతే చిన్న బాటిల్ తెచ్చుకుంటా, ఎప్పుడన్నా ముద్దపప్పు ఉంటే వేసుకొని తింటుంటే తింటున్నావా అంటాడు. ఆ టేస్ట్ అవసరం, బాగా అలవాటు అయింది కదా ఆవకాయ, అందుకని మనసు కొట్టుకుంటుంది. అక్కడ చిన్న బాటిల్లో తెచ్చుకుంటా, కడతాల్లో ఎప్పుడు ఉంటుంది, అన్ని పచ్చళ్ళు ఉంటాయి ఆడ. ఏదన్నా నాకు నచ్చింది ఉంటే చిన్న బాటిల్ పెట్టుకొచ్చుకుంటాడ. కడతాలు మాకు పుట్టినీళ్ళు లాగా ఉంటుంది. మాకు ఇక్కడ గంట ప్రయాణం మాకు అంతే, గంట సేపట్లో పోతాం. మాయేశ్వర ప్రేమిడికి గంట సేపట్లో పోతాం. పుట్టినీళ్ళు మాకు అది. పౌర్ణమికి నేను దామోదర సార్ అక్కడే ఉంటాం. పౌర్ణమికి ధ్యానము. పత్రిగారు ఉన్నప్పుడు పౌర్ణమికి అందరూ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సాధన చేసుకోమని చెప్పాడు 5 years ముందు. ఎప్పుడు నువ్వే చూడాలి అని చెప్పిండు దామోదర్ రెడ్డి గారికి. చెప్తే అప్పటి నుంచి మేము పౌర్ణమికి అన్నే ఉంటాం. సాయంత్రం 5 నుంచి ఖచ్చితంగా 5 నుంచి రాత్రి 1 గంట వరకు క్లాస్ ఉంటుంది. 5 నుంచి 8 వరకు, 8 నుంచి 9 దాకా డిన్నరు, 9 నుంచి 12 మళ్ళీ ధ్యానం, 3 గంటల ధ్యానం ఉంటుంది. ఎవరైనా రాదాల్చుకున్న వాళ్ళు పౌర్ణమికి రండి అక్కడికి.
చాలా బాగుంటది. అసలు నేచరు, గ్రీనరీ, మంచి ఫ్రెష్ ఎయిర్ అసలు దొరకాలంటే కావాలంటే ఆడికి రావాలి. చాలా ఎనర్జీస్ చాలా బాగుంటుంది. కొంచెం దూరమే మీకు కానీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని 2 రోజులు ఉండేటట్టు రావాలి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, మీ అందరికి నన్ను పిలిచినందుకు, నా ఆత్మధ్యానం మీరు తెలుసుకున్నందుకు. పాటించండి. మీరు ఇంత ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం మార్చుకోవాలి, మీరు తొందర పడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఒకటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకోవాలి. అవును, అంత ఈజీగా ఏం కాదు, పాటించడం అంత ఈజీ కాదు. మేము ఎట్లా అంటే మాకు ప్రశాంతం కోసం కావాలనుకున్నాం కాబట్టి మేము పాటిస్తున్నాం. కానీ అందరు పాటించరు, అందరికీ కుదరదు, అందరికీ కన్వీనియంట్ కాదు. కానీ మీరు నిర్ణయం తీసుకుంటే పాటించగలుగుతారు. హ్యాపీగా ఉండాలంటే, సరదాగా ఉండాలంటే, ఎనర్జీగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే ఆత్మధ్యానము, ఆహారము అంతే. ఆత్మధ్యానం, ఆత్మ సాధన, ఆత్మధ్యానం అంటే ఆత్మ సాధన ఇంకా ఇంకా గొప్ప వర్డ్ అది, గొప్ప వర్డ్ అది. మీరు హెడ్లైన్ పెట్టినప్పుడు అనుకున్నా ఆత్మ సాధన అని చెప్పాను నేను, ఆధ్యాత్మికత అని చెప్పి పెట్టారు అని చెప్పేసి అనుకున్నాను నేను ఆ వర్డ్ చూసి. ఆత్మ సాధన, సాధననే. ఇప్పుడు సాధన చేస్తేనే కదా మన బాడీ మోల్డ్ అయ్యి, ఇప్పుడు ఇనుప ముక్క వేడి చేసి కొడితే గానీ ఆకారం రాదు. మన బాడీ కూడా సాధనతోటే మారాలి. మోల్డ్ అవ్వాలంటే సాధనతోటే మారాలి. ఆ సాధన ఎప్పుడు సెట్ అవుతుందంటే మన లోపల తీసుకున్న ఆహారం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఈ బాడీ మోల్డ్ అవుతుంది, మారుతుంది, మోల్డ్గా చేంజ్ అవుతుంది. అందుకని ఆహారంతో ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికతతో ఆహారం కాదు. ప్రతిసారి చెప్పేవాడు మంచి మన చేతి భోజనము వాళ్ళని ఆధ్యాత్మికతలోకి రావడానికి ప్లస్ పాయింట్ అవుతుందిరా. మంచి భోజనం అందరికి అందివ్వాలని చెప్పేవాడు. శుద్ధమైన ఆహారం పెట్టమని చెప్పేవాడు. మన చేతి వంట వాళ్ళకి నోటి తగిలితే ఆటోమేటిక్గా వాళ్ళు సాధకులు అయిపోతారు అని చెప్పేవాడు. అందుకని ఆయన చేతితోటి అందరికి వడ్డన ప్రసాదం లాగా వంట అన్ని చేసేవాడు. మా వారు కూడా అన్ని చేస్తాడు. ఇప్పుడు వంట నేర్చుకున్నాడు, వంట చేస్తాడు. అక్కడ నెల్లూరు ఏ ఊరికి వచ్చినా వంట చేస్తాడు ఆయన. ఎవరింటి పోయినా వంట చేస్తాడు, ఏదో ఒకటి చేసి పెడతాడంట అందరికి. ఇక్కడైతే ఇంట్లో అయితే నేను చేస్తా కదా, నువ్వు బాగా చేస్తావే, నువ్వే చెయ్యి అంటాడు. రోజు నేనే చేస్తాను, నువ్వు ఉన్నప్పుడు ఏం చేయమంటే రెడీగా పెడితే ఏదన్నా పోపేసిస్తాడు. ఏదన్నా కూర ఫ్రై, ఏదన్నా పప్పుచారు కానీ రసం కానీ ఏమంటే పోపేసిస్తాడు అంతే. చూసుకోపో, నేను బయట ఎట్లాగో నేనే చేస్తా కదా, నువ్వే చేయపో అంటాడు. కానీ నేను కూడా చేస్తా, ఎందుకంటే ఇది ఎంటీ ఉండి చేయాలా కాబట్టి నేనే కరెక్ట్ అని నాకు నమ్మకం, నా మీద నమ్మకం. ఫస్ట్ శ్వాస గమనించుకుంటూ, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా, నీ శ్వాస గమనిస్తూనే మాట్లాడతా. అది ఎప్పుడు తెలిసింది, ధ్యానంలోకి వచ్చినప్పుడు తెలిసింది. శ్వాసని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. నిద్రలో తప్ప, డీప్ నిద్రలో తప్ప ఎప్పుడు మన శ్వాస మనము గమనించడం మర్చిపోవద్దు ఫస్ట్. అప్పుడు మన బాడీ అన్ని అవయవాలన్నీ కరెక్ట్గా పంచికి నడుస్తూనే ఉంటాయి. ఎక్కడ తక్కువ ఎక్కువలు డిఫరెన్స్ కావు అన్నట్టు. అది మేము నేర్చుకున్నాం ఫస్ట్. అది ఎవరు చెప్పింది కాదు, మన లోపలికి వెళ్ళి వచ్చింది, సోల్ నుంచి వచ్చింది, ఇది ఆత్మ నుంచి, అది అక్కడి నుంచి వచ్చింది విషయం ఇదంతా. నేనైతే బాగా బాగా ఇష్టపడతా ఆత్మధ్యానం అంటే. బాగా సాధన అంటే బాగా మంచి. తక్కువ టైంలో వంట చేయడం, ఎక్కువ టైం కిచెన్లో ఉంటా, తక్కువ టైంలో చేస్తాను. బాగా అంతసేపు ఉంటే చికాకు వస్తుంది కిచెన్లో ఉంటే. పోవాలి, పట్టు చేసేయాలి, బయట రావాలంతే. ఎక్కువసేపు ఉంటే చికాకు వస్తుంది, చికాకు రావద్దు, ఎనర్జీ తగ్గుతుంది అన్న భోజనంలో. అందుకని ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో అయితే మా వారికి చెప్తున్నా, నాకు ఇవాళ చేయాలని లేదు, ఒకటే కూర వండుతా ఇవాళ, 2 ఓపిక లేదంటే. ఒకప్పుడైతే చికాకు పడేవాడు, ఏంటి ఒకటా ఇంకోటి చేయాలి, ఎందుకు చికాకు, ఎందుకు చేయవు అన్నట్టు మాట్లాడతాడు. చెప్తాను భయపడేదాన్ని, చెప్పకపోతుంటే. కానీ ఈ మధ్యకాలంలో ఒక 5 years ఎక్కువనే అయిపోతుంది. ఓపిక లేనప్పుడు చెప్పేస్తున్నా, నాకు చేయాలనిపిస్తలేదు, నాకు ఓపిక లేదు, నేను ఇవాళ ఒకటే కర్రీ వండుతా, ఒక కర్రీతో తినండి, లేదంటే నీకు ఒప్పుకుంటే ఇంకొకటి చేయమని చెప్తా. ఒప్పుకుంటే చేస్తాడు,
లేకపోతే ఏమొద్దులేవే నువ్వే చేసే అంటాడు. ఎందుకంటే చికాకు పట్టుకుంటూ 4 రకాలు పెట్టే బదులు ప్రశాంతంగా ఒక కూర సరిపోతుంది కదా, ఒక వంట సరిపోతుంది. అందుకనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అమ్మలు అందరూ చెప్పండి, మీకు ఓపిక లేనప్పుడు చెప్పండి, నాకు ఇప్పుడు ఓపిక లేదు, మీరు హెల్ప్ చేస్తారా, లేకపోతే నాకు ఓపిక ఉన్నదే చేసి పెట్టమంటారా అడగండి, పర్వాలేదు. వాళ్ళ నుంచి మీకు మంచి స్పందన వస్తుందని నేను నమ్ముతున్నా. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని నేను అంటున్నా. మనం చెప్పకుండా చికాకు పడుకుంటామంటే వేసి పెడితే ఉపయోగం లేదు, వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. వాళ్ళు మనకు ప్రశాంతత ఉండదు, వాళ్ళకు ప్రశాంతత ఉండదు. అందుకని నేనైతే మా ఇంట్లో చెప్తున్నా, ఒక్కొక్కసారి ఏమో హెల్ప్ చేస్తాడు, ఒక్కొక్కసారి ఏమో ఆయనకు మోస్ట్లీ ఇంట్లో ఉంటే చెయ్యడు, ఓపిక ఉండదు ఆయనకు. బయట ఎంత తిరిగి వస్తాడు కదా, బయట చేస్తాడు కదా, ఇంట్లో చెయ్యడు. నీ ఇష్టం ఏది చేసి పెట్టి అది తింటా అంటాడు. సరే అని చెప్పేసి నాకు ఓపుకున్న ఒక ఐటెం చేసి పెట్టేస్తా అంతే. ఎట్లా రోడ్ పచ్చడి ఉంటుంది, ఇంకొక కర్రీ కానీ లిక్విడ్ రసం కానీ అట్లా పప్పు కానీ అలాంటివి ఏమైనా చేస్తాను, ఇంకా అదే తినేస్తాం. పాపర్లు, వడియాల పాపర్లు నేను ఇంట్లోనే చేస్తాను, రెడీమేడ్ తినము ఎక్కువ. మా బాబుకి ఏవో తెచ్చుకుంటాడు, కానీ నేను మాత్రము బియ్యంతో చేసిన రవ్వ, బొంబాయి రవ్వతో చేసిన, సగ్గు బియ్యంతో చేసిన పాపర్లు వడియాలు ఉంటాయి. ఎప్పుడన్నా కొంచెం రసం లాంటిది ఉంటే, పప్పు లాంటిది ఉంటే అవి వేయించిస్తా, కొంచెం సరిపోతుంది, బాగుంటాయి. చాలా చాలా టేస్ట్ ఉంటాయి అవి. ఎందుకు ఎట్లా చేస్తారంటే దోశపిండి లాగా నానబెట్టి మిక్సీ చేసి వండి అది పెట్టాలా, పువ్వులాగా ఉంటుంది, నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి వడియాలు, అంత కమ్మ అంత టేస్ట్ ఉంటాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే టమాటో ఫ్లేవర్ వేస్తాము, మళ్ళా బీట్రూట్ ఫ్లేవర్ వేస్తాము, క్యారెట్ ఫ్లేవర్ వేస్తాము. అదంతా తురిమి అందులో అన్నంలో ఆ పిండిలో వేసి వండుతాం అన్నట్టు, ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. అది జీరా ఫ్లేవరు, అన్ని ఫ్లేవర్స్ అవి 1 కిలో, ఇవి 1 కిలో పెడతాను నేను అన్నట్టు. ఒక్కొక్క ప్యాకెట్ సపరేట్ ప్యాక్ చేసి పెట్టుకుంటా. బీట్రూట్ సపరేటు, క్యారెట్ సపరేటు, టమాటాలు సపరేటు, అట్లా చేసి పెట్టా వడియాలు. నోట్లు వేస్తే కరిగిపోతాయి, ఇంత మంచిగా తిక్కు దొడ్డుగా వస్తాయి, పువ్వులాగా అయిపోతాయి. దోశ పిండిలాగా మిక్సీ చేసి మళ్ళా వండేటప్పుడు ఇవి ఏదైతే నువ్వు టమాటా వేస్తావా, టమాటా పేస్ట్ వేస్తావా, ఏం పేస్ట్ వేస్తావో అందులో తీసి ఉడికియాలి. ఉడికించి అప్పుడు దాన్ని మురుకులాగా పీటలు వేస్తాం కదా, అట్లా వేయాలి. అసలు ఏంటి ఇట్లా వెరైటీలు ఎట్లా ఓపిక అంటే, ఓపికతో చేస్తేనే ఓపిక మనకు మనసుకు నచ్చి బాగా ఇష్టంగా తింటాం, లేకపోతే తినబుద్ధి అవ్వదు. అంతే, నేనైతే అన్ని చేస్తాను బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. మాస్టర్స్, మేడంతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నేనున్నమ్మా శ్వేతని. శ్వేత మేడం, నీకోసం వెయిటింగ్ చేస్తున్నామా. ఎలా ఉంది వాళ్ళ టేస్ట్? సూపర్. నువ్వు చెప్పిన మాక్సిమం నేను కూడా పాటిస్తున్నామా. నువ్వు చెప్పిన వంటలు నిజం అంటే మనము చూసుకోవాలి. మీరు చెప్పిన సబ్జెక్ట్ కి మనం చేస్తున్న దానికి గ్యాదర్ చేసుకుంటే ఏవి చేస్తున్నామో ఏవి చేస్తలేమో అని తెలుసుకుంటే మనకి వెనక బ్యాక్ సైడ్ పోతే మనకు తెలుస్తుంది. ఇవి చేస్తున్నాము, ఇవి చేయట్లేదు, ఓహో ఇవి పాటించాలి అనే సబ్జెక్టు మీరు వంట రూపంగా అంటే నిజం. కుండలు పాతకాలంది జనరేషన్ ముందుకు వచ్చిందంటే నేను కూడా కుండలోనే, ప్రతి ఒక్కటి కుండలోనే చేస్తాను. మట్టి మీరు ఎట్లా అయితే చెప్పిర్రో యాక్సిట్ గా ఇంట్లో సేమ్ అలాగే ఉన్నాయమ్మా. నేను కూడా కుండలో వాడడము, కుండలో నీళ్ళు తాగడము, అవి పోయినా పర్వాలేదు మళ్ళా తెచ్చుకున్న కాడికి కుండల కాడికే మొత్తము. పప్పు మాత్రమే కుక్కర్లో, మిగతాదంతా ప్రాసెస్ మొత్తం నేను కూడా కుండలోనే. చాలా అద్భుతం అమ్మ. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అన్నది మీరు ఆహార రూపంగా కూడా మనం దేనిదంటే ఏది వేసి ఆరోగ్యంగా ఉండాలంటే ఉండలేము. దానికి సరైన ఆహారం వేస్తేనే మన శరీరం కూడా మనకు సహకరిస్తున్నది అన్నది. సాధన చేసేటప్పుడు బాడీలో మార్పులు అయినప్పుడు రెస్ట్ అడుగుతుంది. రెస్ట్ అడిగినప్పుడు మనం రెస్ట్ ఇయ్యము. రెస్ట్ ఇవ్వకుండా రెస్ట్ లేక బాడీ సహకరించకపోయినా ఇంటి పనులు చేస్తుంది. ఇప్పుడు నాకు చెప్పినా నేను ఈ విషయం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు తెలియదు మనకు రెస్ట్ ఇవ్వాలని. మరి మనకు తెలుసు కదా మనకు రెస్ట్, మన బాడీ రెస్ట్ అడుగుతుందని. తెలుసు, సపోర్ట్ తీసుకోవాలి. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి, మీరు చేసే పనులు కొంచెం చేస్తే నాకు రెస్ట్ కావాలి అని అడగాలి. అది అడగడము నిజమమ్మా. అడిగితే అడిగంతైనా అమ్మ అన్నం పెట్టదన్నది నిజమే. ఎప్పుడైతే నీ వీక్నెస్ అనిపిస్తుందో
డిస్టర్బ్ అనిపిస్తుందో కొబ్బరి నీళ్ళు తెప్పించుకొని పొద్దున రోజు ఒకటన్నా కుదిరితే 2 అన్నా కొబ్బరి నీళ్ళు తాగు. వెంటనే మీ బాడీ వెంటనే గ్లూకోజ్ గ్లూకోజ్ ఎక్కించుకున్న కంటే కొబ్బరి నీళ్ళు తాగితే తొందరగా రికవర్ అవుతుంది, వీక్నెస్ పోతుంది. అందుకని కొబ్బరి నీళ్ళు తెప్పించుకో. కొబ్బరి లేకుండా ఉండే కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయలు తెప్పించుకొని తాగు. తగ్గియొద్దు ఫుడ్ ఫస్ట్. మీరు వెయిట్ ఉన్నా సరే, వెయిట్కు సంబంధం లేదు. మీ సాధన చేసి ఆటోమేటిక్గా ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు సన్నగా అవుతారు, సన్నగా ఉన్నోళ్ళు ఓవర్ వెయిట్ అవుతారు. అంటే నాకు 50 కిలోలు కావాలా, నేను 30 ఉన్నా, 50కి వచ్చిన 2 monthsకి. ఇప్పుడు నేను 70 ఉన్నా, ఆటోమేటిక్గా అది 50కి వస్తుంది. నేను సాధన చేసి నాకు అవసరం ఉన్న భోజనమే తింటే. నువ్వు తగ్గియొద్దు. కావాలని తగ్గిస్తే నువ్వు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అంతే, డౌట్ లేదు. కావాలని తగ్గియొద్దు. నేను మార్నింగ్ కూర్చో తింటా. కుకింగ్ ఫుడ్ తప్పనిసరి కాదు, ఉండదు. మంచి ఆకలి కడుపుంటే తింటాం ఇక. అందుకని కావాలని తగ్గియకు భోజనం. ఓకే. సార్కి ఒక అలవాటు ఉంది. సార్ ఏమంటాడంటే కిచెన్ లో మనము అసహించుకుంటా చేసేదానికన్నా 10 రకాలు చేసేదానికన్నా ఇష్టపడి ఒకటి చేయాలి. మళ్ళీ భార్యకు భర్త సహాయము, భర్తకు భార్య సహాయం. కిచెన్ లో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే సార్కి చూస్తుంటే నాకు అదే సబ్జెక్ట్ గుర్తుకొస్తుంది. కిచెన్ లోకి వస్తాడు, బీచ్ వెళ్ళి వచ్చిన తర్వాత సరేరా కట్ చేయండి, మేము కట్ చేస్తే నేను కర్రీ చేస్తా అంటాడు. చేసి పెట్టి ప్రతి ఒక్కరికి పెట్టిన తర్వాత సార్ తింటాడమ్మా. చాలా అంటే సార్ లోనే చూసిన, అది ఎవరిలో చూడలేదు ఇంకా. సార్ అందరికి పెట్టిన తర్వాతనే తింటాడు. ఏం సార్ తినండి మేము తింటామంటే లేదమ్మా మీరు తినాలి ఫస్ట్ అంటాడు. అయితే మేమైతే ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ ఖచ్చితంగా పాటించిన మాత్రమే మాట్లాడతా కూడా. ఎప్పుడైనా అంతే నాది. నేను బాగా సఫరింగ్ అయినా ముందంతా. నేను మ్యారేజ్ అయినాక దాదాపు 18 years అట్లా సఫర్ అయినాకనే ధ్యానంలోకి వచ్చినాక 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది నేను తర్వాత నేర్చుకున్నది. ఇది కొత్త లైఫ్, ఇది నాది న్యూ లైఫ్. అందుకని మీరు కూడా అందరూ ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడైతే సరి లేదో అవన్నీ సరి చేసుకోండి ఫస్ట్. అది అంత ఈజీగా ఏం రాదు, మెల్లగా ఒక్కొక్కటి చేసుకోండి.